ఈరోజు ఎపిసోడ్లో కొంచెం చిన్నగా మాట్లాడతాను. నాకు ఎందుకు ఈరోజు భయంకరంగా హెడేక్ ఉంది. రివ్యూ లేట్ అవ్వడానికి కూడా అదే రీజన్. తలనొప్పిగా ఉంది, బీభత్సమైన తలనొప్పి. సో కొంచెం స్లోగా మాట్లాడతా. ఈరోజు ఎపిసోడ్లో ఒకసారి లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో ఇమాన్యుయల్ అండ్ తనుజ వీళ్ళిద్దరి ఇష్యూలో ఎవరిది రైట్ అనిపించింది. దాంతోపాటుగా డెమాన్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు దాంట్లో డెమాన్ చెప్పిన పాయింట్స్ ఓకేనా, వీళ్ళిద్దరి రైవల్రీ స్టార్ట్ కాబోతుందా, డెమాన్ వాంటెడ్గా గొడవ వేసుకుపోతున్నాడా, వీటి మీద మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. దాంతోపాటుగా కామెంట్ చేయాల్సింది రీతు చౌదరి గారు ఈరోజు నాగ చైతన్య గారు అన్నట్టుగా యాక్టింగ్ చేస్తుందా ఏంటి ఈ అమ్మాయి అని అడుగుతారా, మీకేమనిపించింది? యాక్టింగ్ అనిపిస్తుందా లేకుంటే జెన్యూన్గా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది అని కామెంట్ చేయండి, మాట్లాడదాం. సో ఈ వీడియో లెంత్ ఏముండదు, జస్ట్ 2-3 పాయింట్స్ ఏమన్నా ఆ 2-3 పాయింట్స్ చెప్పి ఎండ్ చేస్తా. ఫస్టే చెప్తున్నాను, వారు వన్ సైడెడ్గా వీళ్ళది తప్పు వాళ్ళది తప్పు అని చెప్పేటట్టుగా నాకేం కనిపించట్లా. జెన్యూన్గా చెప్పాలంటే హానెస్టీగా అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసి చెప్తాను. ఏ పర్టికులర్ పాయింట్లు ఎవరు తప్పు, ఏ పర్టికులర్ పాయింట్లు ఎవరు తప్పు అన్న ఫీలింగే ఉంటుంది తప్పించి ఓవరాల్ వన్ సైడెడ్గా ఉండదు ఈరోజు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది, తనుజ వర్సెస్ ఇమాన్యుయల్. కానీ మీరందరూ అర్థం చేసుకోవాల్సిందంటే ఈ సీజన్లో మన రివ్యూస్లో తనుజ గారిని నేను నెగిటివ్ చేసిన తప్పు పట్టిన ప్రతిసారి ఆవిడ సపోర్ట్ అనే మాట తీసుకొని వచ్చినప్పుడే 90% సపోర్ట్ అనే మాట తీసుకొని రానప్పుడు ఎప్పుడు కూడా నాకు నెగిటివ్ చెప్పాల్సిన అవసరం రాలేదు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంటే 1-2 సార్లు ఉండొచ్చు. సపోర్ట్ అని ఎన్నిసార్లు అయితే ఆవిడ నోట్లో నుంచి వస్తుందో ప్రతిసారి ఆవిడ బ్యాడే, ఆవిడ ఖచ్చితంగా నెగిటివే. ఇది ఈ రోజు కాదు, ఏ రోజైనా తీసుకురండి. తనుజ హౌస్లో సపోర్ట్ లేదు అని వాళ్ళ ఫ్యాన్స్ కానీ, వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ కానీ, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ, చాలామంది లేడీస్ కానీ, చాలామంది జెంట్స్ కానీ నాకు మెసేజ్ చేసేవాళ్ళు. కానీ నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. క్లారిటీ ఇచ్చేది ఎందుకంటే ఈరోజు కూడా సపోర్ట్ టాపిక్ వచ్చింది కాబట్టి. సపోర్ట్ అనే టాపిక్ ఒక్కదాని మీదే ఆవిడ నాకు ఎప్పుడు నెగిటివ్ కనపడతారు, మిగతాదంతా ఓకే. మిగతా వాటిలో నాకు ఎప్పుడు కూడా నెగిటివ్ చెప్పాల్సిన అవసరం రాలేదనుకోండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సపోర్ట్ అనేది ఎందుకంటే ఖచ్చితంగా ఆవిడకి హౌస్లో చాలామంది సపోర్ట్ చేశారు. దీనికి తనుజ గారి ఫ్యాన్స్ ఏం మాట్లాడుతున్నారంటే, తనుజ గారి ట్విట్టర్ ఆడియన్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఆవిడకి ఎక్కడుందండి సపోర్ట్, మీరు ఎలా మాట్లాడుతున్నారండి, ఎప్పుడు చూసినా ఎమోషనల్ సపోర్ట్ ఉండేవాళ్ళు లేరు, లేకపోతే సెకండ్ ఆప్షనే ఉన్నారండి, ఆవిడకి ఎక్కడున్నారండి సపోర్ట్ అంటారు. నాకు హౌస్లో కొంతమంది సపోర్ట్ ఉన్నారు అనేసి ఒకరిద్దరు పేర్లు చెప్పేసి ఆ మాట స్టార్ట్ చేస్తుంటే నేను అసలు తప్పే పట్టను. కానీ నాకు హౌస్లో సపోర్టే లేదని స్టార్ట్ చేస్తే మీరన్న ఎమోషనల్ సపోర్టు స్టార్టింగ్లో ఇమాన్యుయల్, ఒకవేళ స్టార్టింగ్లో చెప్తాం, స్టార్టింగ్లో ఇమాన్యుయల్ భరణి గారు లేరా? భరణి గారు ఏ రోజైనా తనుజ గారిని కాదని ఆట ఆడారా? తనుజ గారిని కాదని సపోర్ట్ చేయకుండా ఉన్నారా? ఈరోజు ఇప్పుడు నాకు నామినేషన్ చేయాలనిపిస్తుంది తనుజ అనేసి లైవ్లో మాట్లాడుతున్నారు భరణి గారు. ఎందుకంటే ఎవరికైనా బాధేస్తుంది సపోర్ట్ చేసి చేయలేదంటే. ఇమాన్యుయల్ స్టార్టింగ్లో 3-4 టాస్కుల్లో కంటిన్యూస్గా సపోర్ట్ చేశారు. అండ్ కామెడీ టాస్కులతో సహా, కామెడీలో సహా ఆ అమ్మాయిని పేరుగా చేసుకొని బీభత్సమైన సపోర్ట్ చేస్తూ వచ్చాడు. మాటల్లో కానీ ఎమోషనల్ సపోర్ట్ కానీ ప్రతిసారి ఇమాన్యుయల్ దగ్గర భరణి గారి దగ్గర ఏడ్చేది. నానా నాకు నీళ్ళంటే భయం నానా అంటే సపోర్ట్ చేసింది ఎవరు? భరణి గారు కదా. నానా చేనే పుట్టింది నానా అనేసి అంటే సపోర్ట్ చేసింది ఎవరు? వచ్చి చూసింది ఎవరు? ఆ ప్రేమ పంచింది ఎవరు? భరణి గారు కాదా? అది తప్పు. అది సపోర్ట్ ఎవరూ చేయలేదంటే దానికి కూడా మీరు వెనకేసుకొని వస్తే దానికి మించిన దరిద్రం లేదు. నేను ఇలాగే మీరు కంటిన్యూ చేస్తే సపోర్ట్ మీద ఖచ్చితంగా ఒక లైవ్ కూడా కండక్ట్ చేస్తా. సపోర్ట్ ఉందా లేదా, కావాలా ఆ లైవ్ కావాలంటే చెప్పండి. రేపు ఎల్లుండో నైట్ టైం ఒక 3-4 అవర్స్ కండక్ట్ చేద్దాం. నైట్ 12 నుంచి ఉదయం తెల్లారుజాము దాకా కండక్ట్ చేసుకుందాం. ఎందుకంటే సపోర్ట్ అనే టాపిక్ లాగొద్దు. సపోర్ట్ చాలామంది తనుజ గారికి చేశారు. ఎగ్జాంపుల్కి ఒక్కటి చెప్పేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. సపోర్ట్ అనేది లేదు అనేది మీరు అందరూ నమ్మేది నిజమైతే, తనుజ గారు ఆ పాయింట్లో రైట్ అయితే, ఎందుకు లాస్ట్ 2 వీక్స్ నుంచి దేవుడా సపోర్ట్ టాస్క్ రావాలి, దేవుడా సపోర్ట్ టాస్క్ రావాలని ఎందుకు కోరుకుంటారు ఆవిడ? సపోర్ట్ లేకపోతే సపోర్ట్ టాస్క్ రావాలని కోరుకోరు కదా. దాంతోపాటుగా నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలని అనుకోను సార్, కానీ టాస్క్ కాబట్టి అడుగుతున్నారు అనేసి అంటారు. మరి అదే కదా, మరి టాస్క్ కాబట్టి అడుగుతున్నారు కదా, అడుగుతున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆవిడ నాకు ఎక్కువ సపోర్ట్ లేదు సార్ హౌస్లో అని ఉంటే నేను యాక్సెప్ట్ చేసేవాడినేమో. అసలు ఎవరూ చేయట్లేదు అంటున్నారు. ప్రతిసారి ఒక 6-7 మంది ఉంటే 3-4 ఈవిడికి సపోర్ట్ చేస్తున్నారు, అవతల వాళ్ళకి 5 మంది చేసుకున్నాను. కానీ ఈవిడికి ఎంతో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ప్రతిసారి సెకండ్ ఆప్షన్ అన్న వాళ్ళు కూడా సపోర్ట్ ఉంది. మీరు హౌస్లో ఈవిడికి సపోర్ట్ లేదంటున్నారు కదా, సెకండ్ ఆప్షన్ ఎంతమంది ఉన్నారు చూడమంటావా? లాస్ట్ వీక్లో నిఖిల్ ఫస్ట్ ఆప్షన్ ఈవిడ, గౌరవ్కి సెకండ్ ఆప్షన్ అయ్యారు, నెక్స్ట్ భరణి గారి తర్వాత సరికి ఇమాన్యుయల్ లేదు కదా, డెమాన్కి సెకండ్ ఆప్షన్, కళ్యాణ్కి ఫస్ట్ సెకండ్ ఆప్షన్లో ఉన్నది. ఎందుకంటే ఇమాన్యుయల్ అన్నాడు, తనుజ అన్నాడు. తర్వాత సరికి రీతు ఆ టాస్క్లో ఉండి కూడా ఆవిడ సపోర్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఇలా ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లు బొచ్చుడు ఉన్నాయి, ప్రతి టాస్క్లో ఉన్నాయి. లేకపోతే ఆవిడ సపోర్ట్ టాస్క్ ఎందుకు కోరుకుంటారు? సపోర్ట్ లేదంటారు ఏంటంటే బాబు. మీరు అన్న ఎమోషనల్ సపోర్టు లేదు అని అన్నారు. ఇనిషియల్ డేస్లో ఎమోషనల్ సపోర్టు ఇమాన్యుయల్ నుంచి భరణి గారి నుంచి ఉంటే పోగొట్టుకున్నది ఎవరు?
ఆఫ్టర్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత భరణి గారితో దూరం అవ్వాలని అనుకున్నది ఎవరు? భరణి గారు, దివ్య అండ్ తనుజ గారు ముగ్గురు హింట్స్ వల్ల దూరం అవ్వాలని ఆయన వెళ్ళిపోకముందు అనుకున్నారు. వచ్చిన తర్వాత వీళ్ళే దూరం అయిపోయారు. ఎమోషనల్ సపోర్ట్ లేదంటారు ఎట్లా? అసలు లేదంటే ఎట్లా? తర్వాత ఇమానియల్ నుంచి ఎమోషనల్ సపోర్ట్ లేదంటే ఎట్లా? తర్వాత అంతా వదిలి కళ్యాణ్ అనే పర్సన్ నుంచి ఎమోషనల్ సపోర్ట్ లేదని మీరు ఆడియన్స్ ఎలా కోరుకుంటున్నారు? సేమ్ కళ్యాణ్ నుంచి ఎలాగైతే ఉందో తనుజ నుంచి కూడా కళ్యాణ్కి ఉండింది. ఒకనొక టైంలో సపోర్ట్ చేసింది. పర్టికులర్ టైంలో నెగిటివ్ వస్తున్నప్పుడు రమ్య రిలేటెడ్గా ఆవిడ కూడా కాపాడింది. కానీ నిన్న చూస్తే అసలు ఎవరూ లేదని కూడా ఎంతవరకు కరెక్టు? సపోర్ట్ అని ఆవిడ నోట్ నుంచి వచ్చిన ప్రతిసారి ఆవిడ బ్లండర్ చేసినట్టే ఆవిడ తప్పే. మార్క్ మై వర్డ్స్. ఈరోజు ఏం జరిగింది అనేది ఈరోజు దాని గురించి మాట్లాడదాం. స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. ఫస్ట్ ఆడియన్స్ మీ ఫేవరెట్ ఏంటంటే బంజారా డ్రెస్లో వచ్చిన పెద్ద ఆవిడ ఇమాన్యుల్ మా ఫేవరెట్ అని చెప్పారు. మంచి కామెడీ చేస్తుంటారని చెప్పారు. ఇంకొకరు దివ్య ఫేవరెట్ అండి, మాకు స్ట్రైట్గా మాట్లాడది, కాన్ఫిడెంట్గా మాట్లాడది, సార్ సూపర్ సార్, ముక్కు సూటుగా చెప్తుంది సార్ అనేసి మంచి పాయింట్లు చెప్పారు. నెక్స్ట్ ఉమాగారు మాట్లాడారు, కొంచెం పాజ్ ఇచ్చారు. ఉమాగారు మీరు చాలా బాగుంటారు సార్ అనేసి అన్నారు. ఇమాన్యుల్ ఫేవరెట్ సార్ అండ్ నచ్చనిది ఎవరు అని అడిగారు నైస్గా. దివ్య గారు అన్నారు, అయ్యో ఇక్కడ దివ్య గారు నచ్చారు, అక్కడ దివ్య గారు నచ్చలేదు, ఏంటండి బాబు అనేసి. తర్వాత సాటర్డే ఎపిసోడ్లో గొడవ జరిగింది. రేర్గా వేస్తారు ఇట్లాంటివి. సాటర్డే ఎపిసోడ్లో మధ్యలో జరుగుతాయి అనమాట. మాకేం చేస్తారంటే సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 1.5 hour 1 hour మార్నింగ్ ఫుడ్ వండుకొని ఉంటాం. 1.5 hour 1 hour గ్యాప్ ఇచ్చి అక్కడ గ్యాప్లో అన్నం తినేసి డ్రెస్ చేంజ్ చేసుకొని రావడం. ఎవరు స్నానాలు గిన్నెలు ఆ టైంలో మార్నింగ్ స్నానాలు చేస్తారు కాబట్టి ఆ గ్యాప్లో ఎపిసోడ్ అయిపోగానే ఆ ఇష్యూ స్టార్ట్ అయింది. ఆ ఇష్యూ దేనివల్ల స్టార్ట్ అయిందంటే ఇమానియల్ ఏం చేశారంటే సాటర్డే ఎపిసోడ్లో మునిగిపోయేది, ముంచేది అంటే వీక్నెస్ అనే దాని మీద తనుజ గారికి ఇచ్చారు. ఇస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే సార్ నాకు వీక్నెస్ అని కాదు సార్, కానీ అమ్మాయి ఉంటే నాకు డెసిషన్ మేకింగ్ కొంచెం కష్టం ఉంటుంది. అమ్మాయి ఏదైనా అంటే నేను కొంచెం బాధ అనిపిస్తుంది సార్, కొంచెం సార్ నాకు అమ్మాయి ఉంటే అమ్మాయికి సపోర్ట్ చేయాలనిపిస్తుంది, దానివల్ల కొంచెం ఇబ్బంది పడతాను అన్న సెన్స్లో చెప్తారు. పాజిటివ్ యాంగిల్లోనే చెప్తారు. ఆ అమ్మాయికి నేను సపోర్ట్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది, ఆ అమ్మాయి వల్ల డెసిషన్ మేకింగ్ కష్టంగా ఉంటుంది, అండ్ ఆ అమ్మాయి ఏదైనా అంటే నేను తీసుకోలేను సార్, కొంచెం బాధ వేస్తుంది వేరే వాళ్ళతో పోల్చుకుంటే అనే మాటలు నార్మల్ మాటలే, వెరీ పాజిటివ్ నోట్లో అన్నారు. దీని వెనక నిజమెంత ఉంది, తనుజ గారు చెప్పింది, తనుజ గారు హట్ అవడంలో నిజం ఉందా లేదని ఫ్రాంక్లీ పాయింట్ బై పాయింట్ మాట్లాడదు. ప్రతి పాయింట్ని విత్ పాయింట్స్తోనే ప్రూవ్ చేస్తా, విత్ పాయింట్స్తోనే చెప్తా. ఏదంటే అది ఊరికే చెప్పడమే కాదు, వన్ సైడెడ్ లేదు ఇక్కడ. ఎందుకంటే ఇమాన్యుల్ వైపు నుంచి కూడా తప్పులు ఉన్నాయి, ఇమాన్యుల్ వైపు నుంచి తప్పులు ఉన్నాయని మనం అంతకుముందు రివ్యూస్లో చెప్పుకున్న పాయింట్ ఇక్కడ టచ్ అవుతాయి. అక్కడ తప్పని చెప్పి ఇక్కడ రైట్ అవ్వదు. ఎందుకో చెప్తానండి. ఫస్ట్ తనుజ ఇమాన్యుల్తో, ఇమాన్యుల్ సేఫ్గా ప్రతిసారి పనికిరాదు, ప్రతిసారి సేఫ్ గేమ్ ఆడితే పనికిరాదు ఇమాన్యుల్, నువ్వు ప్రతిసారి అదే చేస్తున్నావు. నాకు నీకు బాండింగ్ అని కాదు, హౌస్ మేట్స్గా, ఇప్పుడు నాకు నీకు బాండింగ్ అని కూడా కాదు, హౌస్ మేట్స్గా కూడా లేదు. ఈ మధ్య హౌస్ మేట్స్గా కూడా లేదు. ఆఫ్టర్ 3 weeks తర్వాత మరి నేను ఎట్లా అవుతాను నీకు, నేను నీకు వీక్నెస్ ఎలా అవుతాను అనే పాయింట్ తీసుకొచ్చారు. ఆఫ్టర్ 3 weeks తర్వాత మన ఇద్దరికి హౌస్ మేట్స్ లాగా కూడా లేదు, మరి వీక్నెస్ ఎలా అవుతాను. తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే క్లియర్గా నేను చెప్పిన ప్రతి ఎపిసోడ్ వెళ్ళి చూసి మీరు క్లారిటీ తీసుకొని తర్వాత కింద కామెంట్ పెట్టండి. లేకపోతే ఎవరైనా చూసిన వాళ్ళకి అర్థమై ఉంటే టైం ఫ్రేమ్ పెట్టి కామెంట్ పెట్టండి. కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ఎందుకు ఇచ్చాను చెప్తాను. నేను ఇప్పుడు మాట్లాడే ప్రతిదానికి మోస్ట్లీ ప్రూఫ్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఖచ్చితంగా పెడతాం. ఆల్మోస్ట్ మీరు వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ ఈవిడ అన్నట్టుగా 3 weeks తర్వాత నుంచి మన ఇద్దరికి హౌస్ మేట్స్గా కూడా సంబంధం లేదన్నారు. ఈ టాస్క్ జరిగింది, బేబీ టాస్క్, డాల్స్ పట్టుకునే టాస్క్ జరిగితే ఆ టాస్క్లో తనుజ గారు ఇమాన్యుల్ నామినేట్ చేశారు, అరుచుకున్నారు, నామినేట్ చేసుకున్నారు, అయిపోయింది. రాము వచ్చి కళ్యాణ్ నామినేట్ చేస్తే ఓవరాల్గా డెమాన్ వచ్చి డెసిషన్ తీసుకొని ఇమాన్యుల్ని కాకుండా కళ్యాణ్ నామినేట్ చేశారు. నామినేట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ డే వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారు. నైట్ టైం అర్ధరాత్రి గుసగుసలో వీళ్ళిద్దరూ గట్టిగా మాట్లాడుకుంటారు. ఆ రోజు చెప్పాను కలిసిపోయారా వీళ్ళిద్దరని. అదే RRR లెవెల్లో స్నేహానికి చాచిన హస్తం అలా కూర్చొని మాట్లాడారు. నేను ఏది మామ మీరు నాకు తనుజ గారి మీద ఏది గ్రడ్జ్ ఉందనో ఏదైనా అనుకుంటే మీ ఇష్టం. రేపు అన్న రోజు కళ్యాణ్ అనే పర్సన్ నెగిటివ్ తప్పు చేసిన రోజు ఈరోజు వీడియో వచ్చి చూడండి, మీరే అంటారు తనుజ PR వీడిని. మనకు అవేముండవు. పాయింట్స్ గట్టిగా నాకు నిజంగా నచ్చకపోతే చాలా గట్టిగా చెప్తా. ఆవిడ సపోర్ట్ అనే మాట ఎత్తిన ప్రతిసారి ఆవిడ వర్స్ట్గానే కనపడతారు నాకు. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే ఇమాన్యుల్ తనుజ గారు ఈ బేబీ టాస్క్లో నామినేట్ చేసుకుంటే అతను నామినేట్ అవ్వాలి ఫైనల్గా. తర్వాత వెళ్ళి ఏం జరిగిందంటే మిడ్ నైట్ అర్ధరాత్రి కూర్చుంటారు ఇద్దరు బీన్ బ్యాగ్స్లో బయట. నాకు ఎప్పటికీ గుర్తుంది, ఆ రోజు గట్టిగా చెప్పా,
ఏమని చెప్పానంటే, అబ్బా కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో సేఫ్ గేమ్ ఆడుతున్నారనేసి ఇద్దరి మధ్య చెప్పాడురా, ఇక్కడ ఒకసారి చెప్పాడు అక్కడ ఒకసారి చెప్పాడు, ఏదో నామినేట్ చేస్తారంటే ఏం లేదు, ఎత్తిపోయింది తుస్ నిల్ డెస్పరాను, నామినేట్ చేయలేదు బొక్క చేయలేదు, అది కూడా చెప్పారు. ఇక్కడ వీళ్ళిద్దరు కూర్చొని ఏం మాట్లాడుకుంటారు తెలుసా? ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, అసలు ఏంటి నువ్వు అలా చేసావు, నాకు ఎవ్వరు రాకపోయినా పర్లేదు కానీ నువ్వు నా దగ్గరికి ఏడుస్తున్నావు బాధపడుతున్నావు రాకపోతే నాకు భలే బాధేస్తే ఇమాన్యుల్ అనేసి అంటే, ఇమాన్యుల్ అలా ఏం లేదురా, నీకు నీ మీద నాకు ఎప్పటికీ ఏమి లేదు అది ఇదని చాలా కాన్వర్జేషన్ జరిగిన తర్వాత లాస్ట్లో ఒక మాట అంటది, సరే సారీరా అనేసి తనుజ అంటే ఇమాన్యుల్ కూడా సారీరా అని ఇద్దరు చెప్పుకుంటారు. ఈవిడేం చెప్పదంటే, నాదే సారీరా, ఎందుకంటే ఈ మధ్య నేను గమనించా నీలో ఆ యాక్టివ్నెస్ ఆ కామెడీ కూడా తగ్గింది, నేను ఎప్పుడైనా బాత్రూమ్కి నువ్వు ఉన్నప్పుడు నేను వచ్చాను అనుకో కామెడీ చేస్తూ ఉంటావు, నన్ను చూసి ఆగిపోతావు, అప్పుడల్లా నాకు బాధ అనిపించేదిరా, ఇదంతా కాన్వర్జేషన్ అంత జరిగింది, అలా బాధ వేసిందిరా, ఎందుకంటే ఇది అందరూ ఎపిసోడ్లో మిక్స్ అవ్వదు, లైవ్లో జరిగింది ఇదంతా, ఎపిసోడ్లో ఇంత లేదు కొంచెం ఉంది కాబట్టి నా వల్లేరా, నువ్వు కొంచెం ఏమనుకోవద్దు, ఇక నుంచి నీ ఆట నువ్వు వాడు, నేనేం తప్పబట్టను, నువ్వు ఆట నువ్వు కంటిన్యూ చేయి, నీకు ఫన్ నువ్వు చేయి, సారీ అనేసి ఇద్దరు స్నేహానికి శాసనం అని RRR లెవెల్లో హ్యాండ్ చేసుకుంటారు. ఇది ఎప్పుడు జరిగింది? గట్టిగా 1-2 వీక్స్ బ్యాక్, 2 వీక్స్ బ్యాక్ జరిగింది. నామినేషన్ చేసుకున్న తర్వాత ఇది జరిగింది. అసలు నామినేషన్ చేసుకున్న తర్వాత నైట్కే కలిసిపోయిన మూమెంట్ ఏముంది తెలుసా? నైట్కి ఏం చేశారంటే, ఈ రౌండ్ అయిపోయిన తర్వాత 2-3 రౌండ్స్ తర్వాత లోపల వర్షం పడుతుందని లోపల పెట్టారు ఆ టాస్క్ లోపల పెట్టినప్పుడే ఇద్దరు సోఫాలో కూర్చొని క్లియర్గా మాట్లాడుకుని క్లోజ్ అయిపోయారు, ఫుల్ క్లోజ్ అయిపోయారు. ఇది మర్చిపోయిన, ఇది ఎప్పుడంటే ఫుల్ క్లోజ్ అయిపోతే అప్పుడే క్లోజ్ అయిపోయి తర్వాత వీళ్ళిద్దరు కలిసి గౌరవం వీళ్ళ వల్ల నామినేట్ చేస్తారు ఇద్దరు. నేను ఏదైనా ఎపిసోడ్ ఏదైనా మిక్స్ చేసి మాట్లాడుతున్నాను అనిపిస్తుంది ఒక్కోసారి. ఇది అంటే ఇదే ఎపిసోడ్లో అర్ధరాత్రి వీళ్ళిద్దరు మళ్ళీ క్లోజ్ అయిపోయి గౌరవం వీళ్ళిద్దరు వేస్తారు. ఒక ఆ రోజే ఇప్పటికీ గౌరవ్ అంటూ ఉంటాడు, ఇమాన్యుల్ తనుజ గౌరవ్ ముగ్గురు బొమ్మలు వేసుకొని నిలబడితే ఇమాన్యుల్ ఇప్పటికీ అంటాడు, గౌరవ్ ఏమంటాడంటే అది డీల్, నేను రిక్వెస్ట్ చేసుకోలేదు మిమ్మల్ని, అది డీల్ అంటాడు. ఎందుకంటే అది డీల్, ఎందుకంటే నువ్వు ముందు పో అంటే సరే నేను ముందు వెళ్ళిపోతాను, మీరిద్దరు నన్ను నామినేట్ చేయకూడదు అంటే ఓకే అంటారు, దట్ ఈస్ డీల్. అది ఆ రోజు జరిగింది, ఆ రోజే కలిసిపోయారు, ఆ రోజే బాగున్నారు. ఈవిడ తనుజగా నీ పర్టికులర్ పాయింట్ ఉంది, నేను ఏం ప్రూవ్ చేద్దాం అనుకున్నా, ఎందుకు తప్పుగా అంటున్నా అంటే ఈ పర్టికులర్ పాయింట్ అని, ఈ వీడియోలో చాలా పాయింట్లు ఆవిడ రైట్ ఉంటారు ఇతను రైట్ ఉంటాడు, ఈ పర్టికులర్ పాయింట్ ఎందుకు రాంగ్ అంటున్నానంటే ఆవిడకి ఈ మధ్య ఏం జరుగుతుందో తెలియదు కానీ పాయింట్స్ మర్చిపోతున్నారు, సిచ్యువేషన్స్ మర్చిపోతున్నారు. సడన్గా 3వ వారం నుంచి 3 వారాల తర్వాత నీకు నాకు ఏమీ లేదు అనేసి అంటున్నారు. కరెక్ట్గా 2 వారాల క్రితమే వీళ్ళిద్దరూ స్నేహానికి హస్తం అనేసి వేసుకొని సారీలు చెప్పుకొని ఇద్దరు కలిసిపోయారు, చాలా బాగా కలిసిపోయారు. మరి ఎందుకో ఫస్ట్ 3 వారాల తర్వాత లేదు అనే మాట నాకు ఎందుకు వస్తుందో ఏమంటున్నారో నాకు తెలియట్లా. ఆ టైం ఫ్రేమ్లో మర్చిపోతున్నారా, జరిగినవి మర్చిపోతున్నారో తెలియదు. ఇంత జరిగింది, ఇంత క్లోజ్ అయిపోయారు, క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నీకు నాకు హౌస్మేట్ రిలేషన్ కూడా లేదంటే నాకు అర్థం కావట్లా. హౌస్మేట్ రిలేషన్ లేకపోతే ఇమాన్యుల్ అనే పర్సన్ నేనా, నువ్వు గెలిచావు కాబట్టి ఇంకా అసలు ఏడుపు లేదు, ఈ వారం ఎట్లాగో క్యాప్టెన్సీ టాస్క్లో అనే మాట ఎందుకు అంటాడు? ఇద్దరు క్లోజ్గానే ఉన్నారు, ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు, ఏంటో నాకు అర్థం కాలేదు. సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆవిడకి ఏదైనా అనిపిస్తే ఆవిడకి అగెనెస్ట్. ఇప్పుడు అతను అన్న పాయింట్ ఏంటి, నువ్వు ఏదైనా నువ్వు ఉంటే నాకు ఆ రీజన్ కానీ అది దాంట్లో తీసుకోవడం డెసిషన్ మీకు కొంచెం కష్టం అవుద్ది అన్నాడు. అది నిజం, అది నిజం. నేను చెప్తాను, ఇతను సేఫ్ గేమ్ అని తనుజ అంటారు, ఆ మాట రైటే. ఖచ్చితంగా ఇతను డెసిషన్ మేకింగ్ కష్టం అవుద్ది అనేది ఒక పాయింట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్పిన మాట, నేను ఏది అబద్ధం చెప్పను మా నిజం, మదర్ ప్రామిస్ ఎందుకులే, ప్రామిస్గా నాకు పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తే ఆ పాయింట్స్ చెప్పేస్తా, అబద్ధం చెప్పాలని చూడను. ఇప్పుడు ఈ పాయింట్ను నేను రైటో రాంగో తెలియదు, మీరు జస్టిఫై చేయాలి, మీరు కామెంట్స్ చేయాలి. ఇప్పుడు ఏంది డెసిషన్ మేకింగ్ నువ్వు ఉంటే కష్టం అవుద్ది అన్నట్టుగా శనివారం ఎపిసోడ్లో రీజనింగ్ చెప్పి ముంచేస్తారు కదా. అక్కడ మొన్న టాస్క్లో క్యాప్టెన్సీ కంటెండర్గా గౌరవ్ సుమన్ శెట్టి ఈ తనుజ పేరు తీసుకొచ్చింది, ఇమాన్యుల్ తీసుకురాలేదు, భరణి గారు తీసుకురాలేదు, అది నేనే చెప్పాను. కానీ డెసిషన్ మేకింగ్ కష్టమవుద్ది అన్నాడు చూస్తారా, ఇతను ఏం చేశాడంటే ఇమాన్యుల్ ఫస్ట్ దివ్య పేరు చెప్పాడు, నాకు హెల్ప్ చేస్తుంది కాబట్టి దివ్య పేరు, తర్వాత సంజన పేరు, తనుజ పేరు, సంజన పేరు, డెమన్ పేరు కూడా ఉందన్న నాకు అన్నట్టుగా చెప్తే వీళ్ళు వచ్చి తనుజ అనగానే లాస్ట్కి తనుజాకే యాక్సెప్ట్ చేశాడు. నేను చెప్తున్నదే, నువ్వు ఉన్నప్పుడు డెసిషన్ మేకింగ్ కష్టంగా ఉంటుందనే పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ వీక్నెస్. ఆ పాయింట్ నేను ఖచ్చితంగా రైట్ అనే అంట. దానికి ఎగ్జాంపుల్ ఇదే, తనకి తనుజ మీద లేదు ఆ పర్టికులర్ పాయింట్లో, తనుజ కంటే కూడా సంజన గారికి చేయాలని దివ్యాకి చేయాలని ఉండే. కానీ వీళ్ళు వచ్చి తీసుకొచ్చి తనుజ అనగానే తనుజ అనేది వీక్నెస్ అనేది అదే, తనకి లేకపోయినా కూడా, తనకి ఆప్షన్లో ఆవిడ లేకపోయినా ఆవిడ పేరు వస్తే కాదని లేకపోతున్నాడు, తీసేసుకున్నాడు. సరే తనుజ ఓకే అనండి నాకు. ఇది ప్రతిసారి జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కొన్నిసార్లు అతను చేయలేని సిచ్యువేషన్స్ వచ్చాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తన విషయంలో జరిగింది. బెట్ టాస్క్లో జరిగింది, పూల్ టాస్క్లో జరిగింది. ఆ తర్వాత సరికి ఒకసారి సపోర్ట్ అడిగినప్పుడు సపోర్ట్ చేశారు, ఆ బ్రిక్స్ ఇచ్చి దాని ఏమంటారు ఇమ్యూనిటీ, ఇలా జరుగుతూనే వచ్చాయి.
దానివల్ల నేను చెప్పేది అతనికి డెసిషన్ మేకింగ్ కొంచెం కష్టమవుద్ది అనేది నిజం. అది ఇంకా చెప్తాను. ఇమాన్యుయల్ నువ్వు ఏదైనా అంటే నేను ఫీల్ అవుతా నేను అనగానే రీతు నువ్వు ఏదైనా అంటే ఫీల్ అవుతా అంటే నిజంగానే అదే చెప్పిండు అతను ఆవిడ ఏమైనా అంటే ఫీల్ అవుతాడు, ఎందుకంటే క్లోజే కదా. ఇప్పుడు రీతు కూడా అంటుంది. నిజంగానే రీతుతో కూడా చాలాసార్లు ఇతను అన్నాడు, అరే నాకంటే నువ్వు నా బయటకు వచ్చి కానీ ఇక్కడ బాగా క్లోజ్ అయింది మాత్రం ఈ పిల్లరని. అండ్ డెమాన్ పవన్తో కూడా కూర్చొని ఒకరోజు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏడుస్తాడు. ఆ పిల్ల అంటే నాకు బాధేస్తుంది, ఆ పిల్ల నాకు సపోర్ట్ లేదంటే నేను సపోర్ట్ లేదంటే బాధేస్తుంది. ఇక్కడ ఇంకా చెప్పాలంటే మీరు నిజం ఎన్నైనా అనుకుంటారా మామ, నాకు తెలుసుగా తనుజకి ఇమాన్యుయల్ విషయంలో, ఇమాన్యుయల్ కంటే తనుజ గారికి ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలుసుగా. తెలిసినా కూడా ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్సే. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ తెలుసా, ఇతను సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయలేదని అన్న మాట మీదే అతనికి బాధ అనిపించింది. అక్కడి నుంచే గొడవ స్టార్ట్ అయింది. అక్కడ ఫస్ట్ తప్పు చేసింది తనుజ గారు, అంతేగాని ఇమాన్యుయల్ ఎప్పుడు తప్పు చేయలేదు. తప్పు ఎప్పుడు చేశాడంటే ఇమాన్యుయల్ ఈవిడొచ్చి నాకు సపోర్ట్ చేయలేదు అన్న పాయింట్ నుంచి ఇమాన్యుయల్కి ఈవిడికి పడలేదు, అప్పుడే పడలేదు. కానీ తర్వాత ఇతను కూడా మిస్టేక్ చేశాడు ఒక నామినేషన్లో, దాని గురించి కూడా చెప్తాను. అది అతను పెద్ద బ్లండర్. నెక్స్ట్ రీతు, తనుజ నాకు కూడా చెప్పాడురా నువ్వే ఎక్కువ అనేసి చెప్పాడంటే ఇమాన్యుయల్ మొన్న కూడా క్యాప్టెన్సీ టాస్క్లో అనేసి చెప్పబోయే లోపల ఆపాడు. కానీ ఇది తనుజ వెళ్ళిపోయిన తర్వాత చెప్తాడు దీన్ని. ఇది లేట్ అవుతుందని అనుకుంటారు, ఇదే మెయిన్ పాయింట్. ఇది అయిపోయిన తర్వాత పెద్ద ఏం ఉండదు రివ్యూ. నెక్స్ట్ వచ్చరికి తనుజ ఎక్కువ తక్కువ కాదు రీతు, వాడు ప్రతి గేమ్లో ఆనెస్ట్గా వాడు గెలవాలని సపోర్ట్ చేసింది నేను. ఈ పాయింట్ వచ్చిన ప్రతిసారి నాకు బాగా కోపం వస్తుంది మామ. మీకు కొంతమందికి ఇది అర్థమైందో అర్థం కాలేదో తెలియదు. అగైన్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. వాడు ఆడే ప్రతి టాస్క్లో వాడు గెలవాలని బాగా సపోర్ట్ చేసింది నేను అంటే సపోర్ట్ చేశారు. ఒక టాస్క్లో క్లియర్గా క్యాప్టెన్సీ టాస్క్లో టోపీ పెట్టుకొని దూకే టాస్క్లో ప్రతి రౌండ్లో ఈవిడుగా అతనితో కలిసి ఆడి అతను బాగా ఆడిన తర్వాత క్యాప్టెన్సీ టాస్క్లో లాస్ట్ రౌండ్లో నాకు ఇచ్చేసేరా అన్నట్టుగా అడిగారు. అదేం సపోర్ట్ చేయడం, అదేంటి నాకు అర్థం కాలే. ఆ పాయింట్ పెట్టుకొని కూడా నేను నీకు ప్రతిసారి సపోర్ట్ చేశాను అంటారు, నాకు అర్థం కాలే. తను నీతో ఉన్నప్పుడే సపోర్ట్ చేశారు, తను నీతో ఆడుతున్నప్పుడే, తను 3 రౌండ్లు గెలిచిన తర్వాత 4 రౌండ్లో నువ్వు అతను ఉన్నప్పుడే నీ కెప్టెన్సీ నాకు ఇచ్చేరా నేను ఆ అమ్మాయిని అన్న పాయింట్ తీసుకుని వచ్చారు. తనుజ గారు మళ్ళీ అదే గుర్తు చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు. దాన్ని ఎలా జస్టిఫికేషన్ చేసి నా మనసు చంపుకొని నేను దాన్ని పాజిటివ్ ఎలా చేస్తాను నాకు అర్థం కాల. అది ఎప్పటికీ తప్పే, అది తప్పే. రీతు చౌదరిని కూర్చోబెట్టి డీల్ మాట్లాడుకొని నేను నెక్స్ట్ వీక్ చేస్తా, ఇప్పుడు నాకు ఇచ్చేసి అని చెప్పడం తప్పే. దిస్ టూ ఆర్ వెరీ బ్యాడ్. మళ్ళీ చెప్తున్నా, మీరు అనుకుంటారేమో నేను కళ్యాణ్ని లేపడానికో తనుజాని తింపాలని ట్రై చేస్తున్నానని. మీరందరూ బొక్కబోర్లో పడ్డట్టే. నాకు కళ్యాణ్ కూడా ఈ పర్టికులర్ సీజన్లో కళ్యాణ్ కూడా నాకు బీభత్సమైన విన్నర్ మెటీరియల్ లాగా తురుంకాన్ లాగా నాకేం కనిపించట్లా. ఈవెన్ ఇప్పుడు కూడా లైవ్లో కూర్చుంటే కళ్యాణ్ వెళ్ళి తనుజాతో కూర్చొని తనుజ నువ్వు సజెషన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. తనుజ ఏమో మనందరం ఏమనుకున్నాం, తనుజ నాకు ఎవరు సపోర్ట్ లేరు అంటున్నప్పుడు అయ్యో ఇతను ఏదో చేస్తాడు, ఇతను ఏమో సీరియస్ అవుతాడు, కొంచెం దూరం ఉంటాడని అనుకుంటే ఎరిపప్పులాగా వెళ్ళి మళ్ళీ ఆవిడనే సజెషన్స్ అడుగుతున్నాడు. నాకు నచ్చట్లా. బట్ తప్పులు ఇద్దరే ఉన్నప్పుడు ఇద్దరే చెప్పాలి, కానీ నేను ఏం చేయాలి ఇప్పుడు. నెక్స్ట్ తనుజ గారు ఆ 3 వీక్స్ తర్వాత అసలు నీకు మనం ఎక్కడైనా కూర్చొని మాట్లాడుతుండే లేదు కదా. కూర్చొని మాట్లాడుతున్నావు, నేను వచ్చి కూర్చున్నప్పుడు నువ్వు వెళ్తావు, లేకుండా నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు నాకు పని ఉండి వెళ్ళిపోతాను, అలా జరుగుతుంది అంటే అలా ఎక్కడ జరిగింది? 3 వీక్స్ తర్వాత అంటారు ఏంట బాబు, నాకు అర్థం కాలేదు. ఈ మధ్య కూడా మాట్లాడుకున్నారు, ఇద్దరు కలిసిపోయారు. ఏంటో ఇంగ్లీష్ అని వస్తుంది నాకు, ఇమాన్యుయల్ అని రాసుకున్నా. నీకు లేదేమో కానీ నాకు ఆ బాండింగ్ ఉంది. ఇతను ఏమంటాడు, నీకు లేదే కానీ నాకు ఆ బాండింగ్ ఉంది. ఇక్కడ సేఫ్ ఏంటంటే ఇమాన్యుయల్ సేఫ్ ప్లేయర్. ఈ పర్టికులర్ పాయింట్లో కొన్ని మాటలు చెప్పాలి, మీరు కొంతమందికి అందరికి గుర్తుంటుంది. ఇమాన్యుయల్ పరిస్థితి ఏమైందంటే ఇమాన్యుయల్ ఖచ్చితంగా తనుజ గారికి ఏదో గేమ్ ప్లేలో ఏదో ఎగనిస్ట్గా వెళ్ళాలని ట్రై చేస్తాడు. పర్టికులర్ వారంలో 5 స్లిప్లు వచ్చినప్పుడు ఒక స్లిప్ కళ్యాణ్ అడిగితే ఇచ్చి కళ్యాణ్ని వీళ్ళిద్దరికీ పెట్టాలని ఓవర్ గేమ్ ప్లే చేశాడు. అది కన్నింగ్ గేమ్ ప్లే అని నేను ఆ రోజు చెప్పాను. ఆ రోజే మళ్ళీ అవ్వకపోతే అక్కడ 2 సార్లు మాట మార్చాడు. ఒకటేంటంటే ఒకసారి మాట మార్చాడు. ఏం మాట్లాడాడంటే అక్కడ స్పాట్లో కళ్యాణ్ ఆవిడని నామినేట్ చేయకపోతే ఏమన్నాడంటే, రే నాకు చెప్పి నామినేట్ చేయలేదు నువ్వేం పాయింట్లు చెప్తావో చూద్దామని అనుకున్నాను, అది ఇది అనేసి అక్కడ పల్లె సిరిసాడు. ఇదేంటి నామినేట్ చేస్తానని చేయలేదని. కానీ తర్వాత 1 వీక్ తర్వాత తనుజతో చెప్పడం ఏంటంటే, కలిసిపోయినప్పుడే ఇలా స్నేహానికి సాజిన హస్తం కలిసిపోయినప్పుడు అర్ధరాజు కోసంలో నేను ఎందుకు చేశానో తెలుసా, వాడిని అడిగింది అతను నిన్ను చేయాలనుకుంటున్నాడు అని నీకు తెలియాలని అక్కడే అడిగాను అంటున్నాడు. విచ్ ఈజ్ వెరీ అంటే మ్యానిపులేటివ్ థింగ్లు చెప్పాడు. అక్కడ చెప్పింది వేరు, ఇక్కడ మాట్లాడింది వేరు. ఇక్కడ ఈవిడ కోసమే అక్కడ తీసుకొని వచ్చాను కళ్యాణ్ మ్యాటర్ అన్నట్టు చెప్పాడు. ఇది ఒకటి రాంగ్. రెండోది ఏంటంటే బయట కూర్చొని చచ్చిపోయిన మొక్కకి నీరు పోసినట్టుంది అనేదాన్ని నమ్మకం అది ఇది అనేసి కవర్ చేశాడు. అది తనుజ రిలేటెడ్గా మాట్లాడాడు, క్లియర్ అది. బట్ దాన్ని కూడా కవర్ చేశాడు.
ఇక్కడ సేఫ్ గేమ్ ఎక్కడంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆవిడ రిలేటెడ్ చేద్దామని చూశాడు. బట్ నాకు అనిపించింది మాత్రం జెన్యూన్ చెప్తున్నాను, ఎప్పుడైతే అమరావళి వీళ్ళందరూ వచ్చారో, వచ్చిన తర్వాత త్రూ హింట్స్ వచ్చిన తర్వాతే వీళ్ళిద్దరూ బయటకు అటు ఇటు నడుస్తూ మాట్లాడుకున్నప్పుడు ఇమాన్యుయల్ అండ్ రీతు చౌదరి వీళ్ళిద్దరి ఆట మాట తీరు క్లియర్గా తనుజతో క్లియర్గా మారిపోయింది ఆ రోజు. ఎందుకంటే అందరూ టాప్ అంటున్నారు, ఈ పిల్లది ఏదో పాజిటివ్గా బయటకు వెళ్ళింది అన్న తర్వాత నుంచే రీతు చౌదరి నిన్న కూడా మీరు ఆలోచిస్తే తనంటే పొజిటివ్ సార్, తనుంటే తను గెలవాలి అనుకుంటున్నాను సార్, అది ఇది అనేసి వీక్ అనేసి నైస్గా పాజిటివ్తో వేసింది. ఒకప్పుడు పొజిటివ్ లేదే, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఉన్నప్పుడు పడి దొల్లి ఆడేసి ఫుల్ సీరియస్ అయిన రోజులు ఉన్నాయే తనుజ గారు, రీతు చౌదరి తనుజ గారి మీద. ఇప్పుడు ఎందుకంటే టాప్లో ఉన్నారని పాజిటివ్గా ఫీల్ అవుతున్నా అన్నట్టు క్లియర్గా కనపడుతుంది. సేమ్ ఇమాన్యుయల్ కూడా ఆ రోజు అరే ఏంట్రా మొత్తం మార్చేసాడు, మొత్తం క్లోజ్ అయిపోతున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆవిడ టాప్ అని తెలిసిన తర్వాత ఆవిడ జోలికి పోకుండా ఉందామని ఫిక్స్ అయ్యాడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇది రెండు వైపులా ఉంది మన తప్పు. ఒకవైపు ఈవేమో సపోర్ట్ చేశాడు, అతను చేసినా కూడా చేయలేదు అంటుంది. ఇతనేమో ఖచ్చితంగానే కొన్ని చోట్ల ఆవిడ రిలేటెడ్గా నైస్గా ఏదో గేమ్ ప్లాన్ చేయడానికి ట్రై చేసి వర్కౌట్ కాక మళ్ళీ బాగుంటున్నాడు. రెండు వైపుల నుంచి ఉంది అది. అందుకని నేను వన్ సైడ్గా చెప్పలేక ఎవరిది తప్పు ఎవరిదని చెప్పా. ఈ పర్టికులర్ పాయింట్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ నాకేం కనిపించట్లేదు, నువ్వు ఎంత క్లోజ్గా ఉన్నావు ఏంటంటే కనిపించలేదు అంటే ఇమాన్యుయల్ కనిపించడం అంటే వచ్చి కూర్చొని మాట్లాడడం కాదు కదని. తర్వాత తనుజ ఒక్క విషయం చెప్పు ఏంటంటే ఇమాన్యుయల్ ఏ విషయంలో నువ్వు ఉన్నావు అన్నట్టు చెప్తే ఇమాన్యుయల్ ఏ విషయంలో లేను కదా, కట్ అయిందిలే మన ఇద్దరిదే. ఇవన్నీ రాంగ్ అబ్బా, ఏ విషయంలో లేనేంటి బాబు. నేను చెప్పాను కదా మొన్న కంటైనర్స్ సెలెక్ట్ చేసేటప్పుడు అతను వేరే వాళ్ళ పేర్లు చెప్పిన, వేరే వాళ్ళు వచ్చి తనుజ పేరు చెప్తే అతను చెప్పలేకపోతున్నాడు. అతను వీక్నెస్ అని చెప్పింది అదే, అది రైటే, అది జస్టిఫికేషన్ అవుతుంది. అండ్ నిన్న కూడా క్యాప్టెన్సీ టాస్క్లో ట్రైన్ టాస్క్లో ఇది నేనేమంటానంటే దీన్ని నేను ఎలా చూస్తున్నానంటే ఇతను ఈ మధ్య నిలబడకపోయినా కూడా నేను ఎందుకు తప్పట్టట్లేదు అంటే నిలబడిన రోజులు మర్చిపోయినప్పుడు మళ్ళీ కొత్తగా నిలబడాలంటే ఎట్లా నిలబడతారనేది నా పాయింట్. నిలబడిన రోజులు మర్చిపోయి బాత్రూంలో పెద్ద గొడవ అయినప్పుడు నువ్వు అసలు ఏం సపోర్ట్ చేసావు అనేదే కాకుండా నాకు ఎప్పటికీ గుర్తుంది తనుజ గారి వర్షంలో నువ్వు మనుషులు వాడుకున్నావు అన్న పాయింట్లో కూడా అనింది లైవ్లో, అది ఎపిసోడ్లో వేలా. ఇలాంటివన్నీ అన్న తర్వాత తను ఇప్పుడు అంత క్లోజ్గా ఉండలేడు స్టిల్. కానీ ఈవిడన్నట్టుగా 3 వీక్స్ తర్వాత విడిపోయాం అనేది పాయింట్ కాదు. ఎందుకంటే 2 వారాల క్రితం ఇద్దరు కూర్చొని బాగా మాట్లాడుతున్నారు. ఇద్దరు దగ్గర పాయింట్లు మిస్ అవుతున్నాయి, అది ప్రాబ్లం. ఇద్దరు వన్ సైడ్గా చెప్పడానికి లేదు, ఇద్దరే అట్లా మాట్లాడుకున్నారు ఈ పాయింట్లో. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుయల్ నేను తనుజాకి ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత నేను తనుజాకి క్యాప్టెన్సీ కంటెండర్గా లేనప్పుడు నేను చేస్తాను, లేనప్పుడు చేస్తానని చెప్పాను కదా అనేసి ఇది రీతుతో జరిగిన డిస్కషన్ అంట. రీతు వచ్చి ఏడుస్తూ బాధపడుతూ నన్ను సపోర్ట్ చేయాలంటే లేదు తనుజాకి కూడా మాట ఇచ్చాను, తనుజాకి చేస్తానని చెప్పారా, సో చేస్తాలేరా ఆలోచిస్తున్నా అని చెప్పి నీతో చెప్పాను. ఆ అమ్మాయి వచ్చి అడిగితే సరే నేను ఆలోచిస్తున్నా అని చెప్పా, డైరెక్ట్గా మనసులో ఉండింది కానీ చెప్పలేకపోయి ఆలోచిస్తున్నా అని చెప్పా. ఇది ఏంటో ఆలోచిస్తానని చెప్పేది, ఇది సేఫ్ గేమే. ఇది ఇమాన్యుయల్తో తలకాయని అయిపోయినట్టే. ఏ పత్తాన నీకే చేస్తాను ఆ అమ్మాయి అడిగిందని చెప్పలేడు, నీకే చేస్తాను ఆ అమ్మాయి అడిగిందని చెప్పలేడు. ఇద్దరికీ ఆలోచిస్తానని చెప్తే అవతల వాళ్ళు హట్ అవుతారు కదా. ఈ సేఫ్ గేమ్లు ఉన్నాయి ఇమాన్యుయల్ దగ్గర. 4 పేర్లు ఉంటే 4 పేర్లు చెప్తాడు. ఎక్కడైనా డెసిషన్ మేకింగ్లోకి వచ్చిన ఆ పేరు ఈ పేరు 4 పేర్లు చెప్తాడు. ఆవిడ అన్న సేఫ్ గేమ్ అయితే రైట్, కానీ ఈ పర్టికులర్ పాయింట్లో ఆ సేఫ్ గేము అతను చెప్పిన రీజనింగ్కి నేను ఇచ్చిన దానికి కరెక్ట్ అయింది అనేది నా పాయింట్. ఆవిడ చెప్పిన సేఫ్ గేమ్ అయితే కరెక్ట్ అవుతానే ఉంది క్లియర్గా. మనం కూడా ఆడియన్స్లో కూడా అనుకున్నది అతను ఏమన్నా సేఫ్ గేమ్ ఆడుతున్నాను అని. తర్వాత సరికి తనుజ వచ్చింది మళ్ళీ వెనకొచ్చి ప్రతి చోట నా పేరు తీసుకొని వచ్చి బ్యాడ్ చేయకు ఇమాన్యుయల్, ఐ విల్ బెగ్ యూ. నువ్వు ప్రతి చోట ఏదో నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు, ఏదో నాకు ప్రేమం చూపిస్తున్నట్టు నీ గేమ్ నువ్వు ఆడేటప్పుడు నువ్వు ఆడు, ప్లీజ్ నా నేమ్ తీసుకోకు. ఇక్కడ ఏంటంటే సపోర్ట్ అనే పాయింట్ వస్తుంది మళ్ళీ, నువ్వేదో నాకు సపోర్ట్ చేసినట్టనే. తను సపోర్ట్ చేసిన రోజులను మర్చిపోతుందండి ఆవిడ, నాకు అర్థం కావట్లా. సపోర్ట్ చేసిన రోజులను మర్చిపోయి సపోర్ట్ నాకేం చేయట్లేదు, నువ్వు నా పేరు తీసుకురావద్దు, నన్ను బ్యాట్ చేసినట్టు ట్రై చేయొద్దు అనేది. ఇదేమవుద్దు అంటే దీన్ని 2 రకాలుగా చూడాలనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్యాట్ చేయడానికి చూశాడు, ఏదో ఆ నామినేషన్స్ది అతనికి స్లిప్ ఇచ్చేసి అడిగినప్పుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి కూర్చొని బయట చచ్చిపోయిన మొక్కను మళ్ళీ నీరు పోసి పెంచినట్టుంది, ఇలాంటివన్నీ బ్యాట్ చేయడానికి ట్రై చేశాడు. వీళ్ళిద్దరూ నెగిటివ్స్ మాట్లాడుకున్నారు, దుప్పటి కప్పుకొని వీళ్ళిద్దరు మాట్లాడుకున్నామని ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ చెప్పుకున్నారు. ఇద్దరు ఆ గుసగుసలు చేశారు. ఆ బ్యాట్ చేయడానికి ట్రై చేస్తున్న పాయింట్ కూడా జస్టిఫికేషన్ అనిపిస్తుంది నాకు ఇక్కడ ఉన్న పాయింట్స్ని బట్టి. ఆ తర్వాత సరికి సపోర్ట్ అనే పాయింట్ యాక్సెప్ట్ సపోర్ట్ చేసినా కూడా ఇప్పుడు 1-2 సార్లు ఇప్పుడు ఎగ్జాంపుల్ దివ్య అని తనుజ వచ్చినప్పుడు దివ్య సైడ్ నిలబడ్డాడు. ఎందుకంటే దానికి ముందు వారమే నువ్వు ఎప్పుడు చేయలేదు మనుషులు వాడుకుంటావు అని చెప్పిన తర్వాత ఏ మనిషి అయినా సపోర్ట్ చేస్తారా, వచ్చి కూర్చుంటాడా? సపోర్ట్ చేయడుగా. సిచ్యువేషన్ బేస్డ్ అని సారీ తనుజ ఇంకెప్పుడు తీసుకోలేండి నీ పేరు, ఇంకెప్పుడు తీసుకున్నాను కానీ తనుజ పాయింట్ ఉందా నామినేట్ చేసి కావాలంటే, అంతేగాని ఇలా చేయొద్దు అనేది సీరియస్గా వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకెంత 10 నిమిషాలు అయిపోయి చేస్తా, ఏం లేదు అక్కడ.
ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పింది ఆవిడ సపోర్ట్ చేయలేదు అనే పాయింట్ మీద ఆవిడ ఎప్పుడు రాంగే. కానీ సేఫ్ గేమ్ అనే పాయింట్ మీద ఈ పర్టికులర్ డేలో శనివారం పూట ఇచ్చిన రీజనింగ్ ఓకే. అతను చెప్పిన రీజన్ అంత దారుణంగా చెప్పలేదు, అతను చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అతను డెసిషన్ మేకింగ్ అప్పుడు ఈవిడ ఉంటే కొంచెం హట్ అవుతాడు, కొంచెం ఇబ్బంది పడతాడు. కానీ సేఫ్ గేమ్ అనే పాయింట్ వచ్చింది చూసారా, ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడతా ఎప్పుడు పనికిలేదని, నిజంగా సేఫ్ గేమ్ అయితే ఆడుతున్నాడు ఫర్ షూర్. ఇదేంటంటే నేను చెప్పా స్టార్టింగ్ ఆఫ్ ది ఎపిసోడ్లోనే కొన్నిసార్లు వన్ సైడ్ జడ్జిమెంట్ పాస్ చేయలేకపోతున్నాను అనేసి రెండు పక్కల పాయింట్ మాట్లాడాల్సినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఏరా రెండు పక్కల మాట్లాడుతున్నప్పుడు నేనేదో సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపిస్తుంది అని. బట్ పాయింట్స్ రెండు పక్కల ఉన్నప్పుడు రెండు పక్కల మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. రెండోది, ఇప్పుడు ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరిగిందంటే నామినేషన్స్ నుంచి ఎవరన్నా సేవ్ చేశారు, రీతు సేఫ్. ఇప్పుడు ఇది ఈరోజు కళ్యాణ్ని లాస్ట్లో సేవ్ చేయడానికి కూడా రీజన్స్ నాకేం అర్థం కాలే. నేనేమనుకున్నా అంటే మరీ రెచ్చిపోతాడేమో, మరీ ఇది అవుతాడేమో అనేసి అనుకున్నాడా, లేకుంటే కళ్యాణ్కి ఓట్ బ్యాంక్ పెంచాలని బిగ్ బాస్ చూస్తున్నాడు అర్థం కాలే. ఎక్కడంటే ఓట్ బ్యాంక్ పెంచాలని మరీ లీస్ట్లో సేవ్ అయితే, ఒరే ఏంట్రా లీస్ట్ దాకా వచ్చాడనేసి కొంతమంది కనిపించి ఎక్కువ ఓట్లు వేస్తారని అట్లా అనుకున్నారు. ఏంటో తెలియట్లా, మరీ లీస్ట్లో సేవ్ చేశారు. అంత లీస్ట్లో లేడు కదా, టాప్ సెకండ్లో ఉన్నాడు. తనుజ గారికి నెంబర్ 1 ఉంది, సెకండ్లో కళ్యాణ్ ఉన్నాడు. కానీ అంత లీస్ట్లో సేవ్ చేయడం ఏంటో వాళ్ళకి తెలియలే. తర్వాత రీతు సేఫ్ అయింది, గట్టిగా నవ్వుకున్నది. ఆ తర్వాత రీతు కనీసం ఒక్కసారైనా ఆడియన్స్ ఎవరు ఉంటే నా గురించి మాట్లాడించాను సార్ అది అనేసి ఓకే. కొన్ని బాగానే ఉన్నాయి, కానీ కొన్ని క్రింజ్గా కొన్ని ఈవిడ అన్నట్టుగా అనిపించింది. ఈరోజు భరణి గారు సేఫ్, ఆడియన్స్తోనే సేవ్ చేయించారు, ఫోటోలు బాగుంది. నెక్స్ట్ నాకు సార్ ఈ హౌస్లో బాగా హట్ చేసింది ఎవరు అని చెప్పి మిర్చి తినిపించాలి. దీని గురించి చూద్దాం. దివ్య భరణి గారికి తినిపించింది. ఇక్కడ దివ్య గారితో నాకు అర్థం కాదు ఏంటంటే, మీ బాండింగ్ రిలేటెడ్గా ఇష్యూలు జరుగుతున్నప్పుడు అదందరూ చెప్తున్నప్పుడు క్లియర్గా అర్థమవుతున్నప్పుడు మళ్ళీ కూడా చిన్న రీజనింగ్లు కూడా వీళ్ళ చుట్టూ వీళ్ళే తిప్పుకుంటూ ఉంటే క్లియర్గా జనాలకు అబ్బా ఏంట్రా మళ్ళీ వీళ్ళే కనపడితే వీళ్ళే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అది వీళ్ళు అవాయిడ్ చేయలేకపోతున్నారు. దీనికి రీజన్ కూడా చెప్తాను. నేను ఏందో చెప్పినా ఇదే సోది, ఈ సీజన్లో నాకు నచ్చింది ఇదే, ఈ సోదే అనేసి తమిళలో పెట్టగా ఇదే టాస్కులు పెట్టకపోవడం వల్ల దీనికి అందరూ యాక్సెప్ట్ చేస్తారు. టాస్కులు అనేది పెట్టకపోవడం వల్ల ఆ టాస్కులు లేకపోతే వీళ్ళకి రీజన్స్ ఎక్కడ ఏమి చెప్పినా కూడా రీజన్స్ ఎవరికి రావట్లా. వీళ్ళే క్లోజ్గా ఉన్న వాళ్ళు సేఫ్గా వేసుకోవడం, లేకుంటే కొంచెం ఇష్యూ జరిగే 4 వారాల తర్వాత ముందు జరిగిందని తీసుకొచ్చి ఆ రీజన్తో చెప్పి మిరపకాయలు తినిపించుకోవడం, ఇంకేం దొరకట్లా. ట్యాగులు ఇచ్చుకున్నా ఏమి ఇచ్చుకున్నా కూడా ఆ చేతులు అట్లు ఇచ్చుకున్నా ఎప్పుడో తీసుకొస్తాను. ఎందుకంటే ఈ పర్టికులర్ వారంలో భయంకరమైన టాస్కులు జరిగి ఉంటే గొడవలు అయి ఉంటే ఏదైనా నామినేషన్లో ఏదైనా ఒక రీజన్ చెప్పుకుంటారు. టాస్క్లు ఎక్కువ పెట్టలా, దానివల్ల వీళ్ళకి రీజన్స్ లేక వాళ్ళే చెప్పుకున్నట్టే ఉంటుంది. భరణి గారు ఈవిడ తనుజ గారికి, డెమాన్ పవన్ ఎప్పటి నుంచో కళ్యాణ్ ఎప్పటి నుంచో ఇంకొకరికి, అంతే కళ్యాణ్ ఎప్పటి నుంచో సంజన గారికి, ఇదే పట్టుకొని ఎలాడుతూనే ఉన్నారు. అదే వరస్ట్ అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ దివ్య ఏం చెప్పిందంటే, సార్ క్యాప్టెన్సీ టాస్క్లో నా సైడ్ రాలేదు సార్, ఇది దీని మీద ఎన్నిసార్లు ఏమి ఇస్తారు ఏంటో అదే మాట అదే ఇది 2-3 ఇస్తానని చెప్పి సెకండ్ వచ్చేసరికి ఎత్తుకోలేదు అనేసి ఇప్పుడు నేనేమో కామెడీగా అన్నాను. మళ్ళీ ఈరోజు కామెడీగా అదే ఎత్తుకోలేదు. చూడండి ఆ పాయింట్ బాగా నెగిటివ్ అయింది. దాన్నే పట్టుకొని మళ్ళీ ఎత్తుకోలేదనే పాయింట్ కామెడీగా చెప్పిన వీళ్ళిద్దరి మధ్య జరిగే ఏ సిచ్యువేషన్ అయినా కూడా జనాలకు ఇంకా వదలలేదురా ఈవిడ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళ మదర్ వెళ్ళి చెప్తారు కదా, అప్పుడు ఇది కూడా తలకాని వాళ్ళ మదర్ వెళ్ళి చెప్పినా కూడా చెప్పిన తర్వాత ఎలా ఉంటుంది అనేది తెలీదు, మళ్ళీ మారిపోయింది అంటారు. చెప్పడం కూడా ఈవిడ ఎలా కన్వే చేయగలుగుతారో తెలియదు. మాధురి గారికి కాల్ చేసి చెప్పారంటారు, మాధురి గారు ఏమో అందరూ చెప్పేశారు. దీనివల్ల రేపు ఆవిడ వచ్చి ఏం చెప్పాలని కూడా ఆవిడ కూడా ఇబ్బంది. ఆవిడ వెళ్ళి భరణి గారితో ఏం మాట్లాడారో తెలియదు, ఎందుకంటే భరణి గారికి కూడా తెలుసు వాళ్ళ మదర్ చెప్పారని. సో ఆ డిస్కషన్స్ అన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఈసారి ఫ్యామిలీ బాగుంటుంది. మాధురి గారి దేవుల రీతు చౌదరి వాళ్ళ అమ్మ మాధురి గారికి ఫోన్ చేశారనే, దివ్య వాళ్ళ అమ్మ వాళ్ళ మాధురి గారికి కాల్ చేశారనే, ఏమవుద్దో. తర్వాత సరికి గౌరవ్ సార్ చాలా స్పైసీ ఉంది సార్ అంటుండ్రు. సంజన గారు ఎవరి టీంలో తీసుకోలేదు సార్, నాకు అది ఇది సార్, అందరి మీద కోపం ఉంది సార్. టెడ్డీ ఎవరి టీంలో తీసుకోలేదు, టెడ్డీకి ఎవరు నాకు హెల్ప్ చేయలేదు, ఎవరి టీంలో తీసుకోలేదు, అందరి మీద కోపం అంటే అందరికి ఇవ్వలేమమ్మంటే, సార్ గౌరవ్ సార్ నా టీర్స్ అబద్ధాలు అంటాడు, నేను ఫేక్ అంటాడు, ఇవన్నీ అంటూ ఉంటాడు సార్, కాబట్టి గౌరవ్కి ఇస్తున్నాడు సార్. యాక్చువల్లీ గౌరవ్ ఏంటంటే ఏదో ఒకటి పెట్టుకున్నాడు, ఫేక్ అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో నాకు సంజన గారు నచ్చలేదు, కానీ ఆవిడ టీయర్స్ అవి ఇవి ఫేక్ అని అతను అన్న చూసారు కెమెరాకి, అది కరెక్ట్ కాదు. ఆవిడ తన రీతు చౌదరి విషయంలో ఏడవడం, బాధపడడం, ఇదంతా ఆ రీతు చౌదరితో నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పు. మాట్లాడి ఇక్కడికి వచ్చి ఏడవడం నాకు నచ్చలేదు, కానీ ఏడుపు ఫేక్ అయితే కాదు. ఆ తర్వాత ఆలోచించుకొని ఉంటారు. ఇతను అదే పట్టుకుని ఫేక్ డ్రామా అనేసి అంటానే ఉండు. ఇప్పుడు దానికి మిరపకాయ ఇచ్చారు. తర్వాత సుమన్ అన్న సంజనాకి తోకలో క్యాప్టెన్ చెప్పాగా, ఇదే సోది నచ్చింది నాకు. ఇతను కానీ కాదు, అందరూ రీజన్స్ ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు. ఎందుకంటే రీజన్ అది తుపాస్ టాస్క్ పెడితే రీజన్స్ ఎక్కడి నుంచి వస్తాయి. ఆ తర్వాత డెమాన్ 2 ఇస్తున్నాను సార్ అని కళ్యాణ్కి ఇచ్చాడు. సార్ మొన్న కూడా తనుజాకి పక్కకి తీసుకెళ్ళి మారలేదు సార్, మాట్లాడాడు సార్, నా సైడ్ నుంచి మాట్లాడలేదు సార్ అనేసి చెప్పాడు. పక్క తీసుకెళ్ళి మాట్లాడాడు సార్ అంటే అది మనకు చూపించలేం. ఇతను అంటాడు మాడి మీద కొట్టి, అంటే అంత క్లోజ్గా తీసుకుంటాడు, అతను ఏం సీరియస్ అవ్వట్లా. మాడి మీద కొట్టి నేను సారీ చెప్పమని చెప్పింది, సారీ చెప్పమని చెప్పాడు. అంటే తనేం చెప్పాడంటే
ఆవిడకి ఏదో మాట్లాడు కానీ నా వర్షంలో ఏం చెప్పలేదు, నా దగ్గర స్టాండ్ తీసుకోలేదనే మాటలు చెప్తారు. ఇక్కడ ఏమవుతుందంటే మామ, ఆ రోజు డెమాన్ పవన్ని బయటికి పంపించాలని అంత సీన్ జరిగినప్పుడు కొంచెం ఎక్కువసేపు స్టాండ్ తీసుకుని రే ముందుకు నిలబడరా అది ఇదని బాధపడుతూ ఉన్నది కళ్యాణ్ రీతుని ఎక్కువ. కళ్యాణ్ కూడా ఇది చేశాడు. వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, స్టిల్ ఆ పాతే తీసుకొని వస్తున్నారు. అప్పుడు కళ్యాణ్ ఏదైతే తప్పు చేశాడో దాన్నే పట్టుకొని లాక్కుంటూ వచ్చాడో బ్యాక్ స్టాప్ అని, ఇతను కూడా దాన్నే పట్టుకుని, దీనికి రీజన్స్ మనం తప్పు పడతాం, స్టిల్ బిగ్ బాస్ కారణం అనిపిస్తుంది. రీజన్స్ ఏమి దొరక ఏదో ఒకటి వేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదే రీజన్తో ఇది వేసాడా. ఆ రోజు కూడా నువ్వు బెట్ టాస్క్లో ఇదే జరిగింది. బెట్ టాస్క్లో ఏం చేశారంటే బెట్ టాస్క్లో కూడా నన్ను తోసాడు సార్, వేరే వాళ్ళతో గ్యాంగప్ అయ్యి అనేసి అన్నాడు. ఇది శ్రీజ ఒక వీడియోలో చెప్పింది యూట్యూబ్ ఛానల్లో. అది నేను రేపు కవర్ చేస్తాను. ఈరోజు నాకు తెలిసి ఆ వీడియోలో చెప్పిన దాని ప్రకారం వీళ్ళు నిజంగానే గ్యాంగప్ అయ్యి డెమాన్ పవన్ తొయ్యాలి అనుకున్నారనేది నాకు ఈరోజు శ్రీజ చెప్పింది. అదే యూట్యూబ్ ఛానల్లో ఉంది, దాన్ని చూశాను. దాని రిలేటెడ్ రేపు టచ్ చేస్తారు. రేపు నామినేషన్లో కూడా ఇప్పుడు డెమాన్ వర్సెస్ కళ్యాణ్ అవబోతుందని ఎందుకన్నానంటే సీజన్ మొత్తం మీద వీళ్ళిద్దరు హైలైట్ అవుతారని కాదు. రేపు డెమాన్ కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. ఈ బెట్ టాస్క్ రిలేటెడ్గా, వీటి రిలేటెడ్గా, టాస్క్ రిలేటెడ్గా నామినేట్ చేస్తాడు. వాళ్ళిద్దరు మాటలు రేపు ఎలా ఉంటాయి చూడాలి. ప్రస్తుతానికైతే సేమ్ రీజన్స్ తీసుకుని వచ్చి వీళ్ళు వేసుకుంటా ఉంటే ఇది కూడా మిస్అండర్స్టాండింగ్ మీద జరిగింది. ఎందుకంటే ఇతను వెళ్ళి అరే నేను సారీ చెప్పమని చెప్పి తీసుకెళ్లారా, దాని మీద నువ్వు స్టాండ్ తీసుకోలేదంటే ఏంటి అన్న పాయింట్ ఏదైతే ఉందో ఓకే. కానీ డెమాన్కి అది తెలియదు కదా. నేను ఎందుకు మాట్లాడకపోతున్నాను, డెమాన్కి ఇతను అది చేశాడు అని తెలియదు. ఆ రోజు నేను కూడా అన్నాను, ఏమన్నాను, కళ్యాణ్ అవకాశాలు వచ్చినప్పుడు తనుజ తప్పు చేసినప్పుడు స్పాట్లో అడగొచ్చు కదా, ఏంటి నువ్వు దాన్ని ఏంది మ్యాన్ హ్యాండ్లింగ్ అంటావా అని అడుగుండాల్సింది కదా అనేసి అన్న. అడగలేదు, స్పాట్లో అడగలేనప్పుడు ఇతను కనిపిస్తుంది కదా, నా దగ్గర ఏమనలేదు, నన్ను ఏం చెప్పనప్పుడు పక్కకి వెళ్ళి తను చెప్పింది సారీ చెప్పమని అన్నది తనకు తెలియకుండా చేసిందే తప్పించి తను ఇది పాయింట్ సార్ ఓకే, ఈ టాస్క్లు ఏం జరగలేదు ఓకే. కానీ వీళ్ళిద్దరి మధ్య రేపు నామినేషన్స్ దాకా వచ్చి నామినేషన్లో రీతు చౌదరిని చేయడం ఏంటో, మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్ అని మళ్ళీ కళ్యాణ్ చేయడం ఏంటో, కళ్యాణ్ ఎప్పుడు డెమాన్ చేయలేదు, రీతు ఎప్పుడు డెమాన్ చేయలేదు, డెమాన్ ఏదో గేమ్ చేద్దామని ట్రై చేస్తున్నా, అది వర్కౌట్ కదా, రేపు ఎంతవరకు మాట్లాడాను దాని మీద డిసైడ్ అవుతా. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. వన్ సైడ్ మాట్లాడడానికి లేదు ఇక్కడ. కళ్యాణ్ అయిపోయింది. నెక్స్ట్ భరణి గారు తనుజ అన్నారు. సార్ నాకు సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు మారినా కూడా మారలేదు అన్నట్టుగా నేను మారి బాగా ఆడుతున్నాను కూడా ఇది అవ్వట్లేదు సార్, అమ్మాయి ఇప్పుడు కూడా నమ్మట్లేదు సార్ అనేసి అంటే సరే ఇచ్చిన తర్వాత తనుజ అంటారు సార్ నాకు మిర్చి పడదు సార్, ఫుడ్ స్పైస్ సార్, వామిటింగ్ అవుతుంది సార్, ఇది కొంచెం ఆ రోజు కూడా హాస్పిటల్కి పోయించానంటే ఫస్ట్ నేను కొంచెం నెగిటివ్గా అనుకున్నా కానీ తర్వాత ఆవిడ చెప్పిన దానివల్ల హాస్పిటల్ కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఒకరోజు నిద్రపోయినానికి మానేలు మిరపకాయ వేసాడు, దానికి ఆ లోపల దాకా వెళ్ళేసి రావాల్సి వచ్చింది సార్, వామిటింగ్ కూడా అయిందని చెప్పింది. ఓకే అనుకున్నా. తర్వాత గుంజలు తీయించారు. భరణి గారు సార్ గేమ్ సార్ బాగా ఆడుతున్నా కదా సార్, అయినా నమ్మట్లేదు సార్ తను అనేసి చెప్పాడు. తను ఏమంటుందంటే సార్ నైట్ ఆయనకి నాకు ఒక డిస్కషన్ జరిగింది. ఏ డిస్కషన్ అంటే దివ్య రిలేటెడ్గా అప్పుడు అనింది అనమాట, మారలేదని అనిపించినట్టుంది అన్నట్టుగా. ఎందుకంటే దివ్య వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిందని నువ్వు ఆ అమ్మాయికి చెప్పుండాల్సింది అనే పాయింట్ వచ్చిందో దాని గురించి ఏమంటుంది, లేకపోతే దాని తర్వాత ఏదైనా డిస్కషన్ జరిగిందేమో. సార్ క్లారిటీ వచ్చినట్టుగా ఉంటాడు సార్, కానీ క్లారిటీ రాదు సార్, నేను చెప్పే అంత పెద్దాన్ని కాదు సార్, ఆయనకైతే క్లారిటీ రాదని చెప్పాను. నిజంగానే భరణి గారు గేమ్ విషయంలో క్లారిటీగా ఉన్నారనుకుంటున్నారు కానీ క్లారిటీగా లేరు. అంటే ఎలా అంటే కొంచెం భయపడుతున్నారు, వీళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడవద్దా ఎంత ఇదంటే బయట నుంచి చూసి వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి నామినేట్ చేసే విధానం కూడా చూడండి. ఇద్దరిని చెరొకసారి వేశారు, ఇద్దరికి సేమ్ రీజన్, బయటకు వెళ్ళి రాదండి, చూసేసి వచ్చిన తర్వాత కూడా బయటకు వెళ్ళి ప్రూవ్ చేసుకొని రండి అనేది అది ఏంటనేది నాకు అర్థమే కాల. క్లారిటీ ఎక్కడుంది అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు దివ్య అంటే నాకు పడదు, దివ్య వల్ల వెళ్ళేసి వచ్చిన అన్నట్టుగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతాయి. దివ్యతో అంటాడు, ఇద్దరితో అంటాడా, దివ్యతో చిన్నపిల్ల ఆ పిల్లతో మాట్లాడకూడదు అనుకుంటా అంటాడు, అమ్మాయి మళ్ళీ ఎమోషనల్ అయితే మాట్లాడుతూ అంటాడు. నామినేషన్ ఇక్కడికి వచ్చేసరికి ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తాడు, తనుజాకి సపోర్ట్ చేయడు. మళ్ళీ ఏరే వాళ్ళు వచ్చి చెప్తే మళ్ళీ తనుజ అంటాడు. ఒక స్టాండ్ మీద ఉండదు, క్లారిటీ లేదు, కన్ఫర్మ్ అది క్లారిటీ అయితే లేదు భరణి గారి ఆటలో, అది మీ అందరికీ అర్థమవుతుంది. కళ్యాణ్ దివ్యకి ట్రైన్ టాస్క్లు చెప్పాను సార్, ఆ ట్రైన్ టాస్క్ గురించి మాట్లాడి మిరపకాయ ఇచ్చారు. మీకు ఎలా చెప్పింది అర్థమైందా, ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు తీసుకొని వేస్తానంటే ఈ పర్టికులర్ వారం ఇష్యూలు ఉంటాయి కదా, టాస్క్లు అలాంటి బెటర్. తర్వాత రీతు సార్ ఈ హౌస్లో ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ తనే సార్, 4th వీక్లో నన్ను తిట్టాడు సార్ అని కళ్యాణ్కి ఇచ్చారు. చూసారా 4th వీక్తో వచ్చింది. గౌరవ్ సంజనా గారికి 2 చిల్లీ సార్, ఒకటి నామినేషన్లో డిమోటివేట్ చేస్తారు. నామినేషన్లో డిమోటివేట్ చేసింది అనేది ఎంత దారుణం అంటే, నామినేషన్లో ఒకరోజు రాము ఇతను వేసినప్పుడు ఆవిడ ఏదో మాట్లాడుతుంటే ఇతను ఏదో మాట్లాడుకుంటాడు, మీరు స్టే కామ్నా అనేసి ఏదో అనుకోండి, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు, దాన్ని అనుకుంటా చెప్తున్నాడు. తర్వాత సరికి నిఖిల్కి సపోర్ట్ చేయలేదని అంట. అసలు ఆ విషయంలో దారుణం, నిఖిల్కి సపోర్ట్ చేయాల్సిన అవసరమే లేదు. అక్కడ తనుజ ఉంటే నిఖిల్కి ఎలా సపోర్ట్ చేస్తుంది, వీటి మీద మిరపకాయలు ఇచ్చాడు. తర్వాత సరికి తనుజ వచ్చి ఇమాన్యుల్ కూడా సార్ ఎప్పుడుదో వాడు సార్ చీటీలు ఇచ్చినప్పుడు చేయలేసారని చెప్పే కదా, పాతే అన్నీ చిన్నది తినేసారని, ఎందుకంటే 3 మిరపకాయలు వచ్చినాయి ఎప్పటికీ. తర్వాత సార్ తనుజ సార్ రెబల్ టాస్క్లో
తనే నాతో మాట్లాడి సపోర్ట్ టాస్క్లో 100% నీకే చేస్తా అన్నాడు సార్. కానీ టాస్క్ అంతా అయ్యాక రీతు ఓకే అంటే నీకు చేస్తా అన్నాడు సార్. ఇక్కడ సాటర్డే ఏంటమ్మా హట్ అయ్యావా అనేసి నాకు సార్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే రెబల్ డెమాన్ని మిరపకాయ ఇచ్చింది. డెమాన్కి మిరపకాయ ఇచ్చి ఇక్కడ రాంగ్ అండి. డెమాన్ క్లియర్గానే తనూజ అడుగు, తనూజ కాదంటే నీకు చేస్తాను, రీతుని అడుగు, రీతు కాదంటే నీకు చేస్తాను అంటాడు. కానీ నేను నీకే చేస్తానని ఎట్లా అంటాడు డెమాన్? తను అదే చెప్తాడు స్పాట్లో. ఇది ఆవిడ నేను చెప్పేది అదే. తనూజ గారు ఈ మధ్యకాలంలో ఎందుకో కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని మర్చిపోతున్నారు. ఏ స్ట్రెస్లో ఉన్నారు ఏంటో అన్నీ అని చెప్పట్లేదు. కొన్నిసార్లు క్లియర్గా మర్చిపోతున్నారు. 3వ వారం నుంచి తనతో ఇష్యూ ఉంది అంటాడు. మొన్న ఈ మధ్య మాట్లాడుకోవడం తెలుస్తుంది, మొన్న మధ్య మాట్లాడుకున్నాడు. సపోర్ట్ చేసినా చేయలేదంటారు. ఆవిడ దేవుడు దాన్ని పెట్టుకుని సపోర్ట్ టాస్క్ రావాలని అంటారు. మళ్ళీ ఈవిడ సపోర్ట్ టాస్క్ కోసం నేను అడగలేను, సపోర్ట్ టాస్క్ నాకు వీళ్ళు ఎవరు చేయలేదంటారు. అంటే కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్. ఆవిడ గుర్తుని చేస్తున్నారా లేకుంటే లేదు ఏంటి అర్థం కావట్లా. ఇప్పుడు కూడా అదే డెమాన్ పవన్కి చెప్పిన రీజన్ కరెక్ట్ కాదు. ఎందుకంటే డెమాన్ పవన్ క్లియర్ చెప్తాను, నేను అట్లా ఎందుకు చెప్తాను అసలు. డెమాన్ పవన్ తనూజకి రీతు కాకుండా నీకే చేస్తాను అంటాడా? నేనైతే లైవ్ చూసి నాకెక్కడ కనపలా. రీతుకే చేస్తాను, సెకండ్ ప్రిఫరెన్స్ నీదే అంటాడు. ఈవెన్ కామెడీ ఏంటంటే ఈవిడ వెళ్ళి లాస్ట్ మూమెంట్లో అడుగుద్దు కూడా. ఇదే నేను చెప్పేది, నేను చూసా. ఈవిడ ఎందుకు మార్చి చెప్తారో అబద్ధం చెప్తాను నాకు అర్థం కాలే. వెళ్ళేసి నువ్వు నన్నైతే తీవు కదా నన్నైతే అంటే నువ్వు రీతు ఉన్నంత వరకు నేను తీననుగు అంటాడు లాస్ట్ మూమెంట్లో. అంటే సపోర్ట్ చేసే పని అయితే ఎందుకు సపోర్ట్ చేస్తాడు? సపోర్ట్ చేయనని చెప్పబట్టే కదా ఈవిడ వెళ్ళి అడుగుతుంది. నేను చేస్తానని చెప్పి చేయలేదు అంటారు. ఏంటి నాకు అర్థం కాల. తను రెండోసారి కూడా చెప్పాడు, అక్కడ లైవ్లో చెప్పాడు. నువ్వు రీతు ఉంటే రీతుని అప్పుడు తీస్తాను తప్పి అవతల వరకు తీనంటాడు. ఈవిడికి నిజంగా మాటిచ్చి తప్పుంటే ఆవిడ ఎందుకు వెళ్ళి అడగద్దు లైవ్లో? ఏంటి ఎపిసోడ్లో కూడా ఉంది అది. ఇమాన్యుయల్ సాటర్డే ఎపిసోడ్ తర్వాత బాధపడింది సార్. ఏంటి ఇమాన్యుయల్ సాటర్డే ఎపిసోడ్ తర్వాత బాధపడ్డామంటే సార్ అది నార్మల్ సార్, నాకు అంత అనగానే తనూజని లేపి అడిగారు సార్. 3rd వీక్ తర్వాత ఇమాన్యుయల్ గురించి కంప్లైంట్ చేశాను సార్. మీకు మాట తను రిపీట్ చేశాడు, ఎక్కడ మాట్లాడారో ఏమీ అర్థం అవ్వట్లా అని సార్ నేను వదిలేసా. కానీ అప్పటి నుంచి మా మధ్య అంత ఫ్రెండ్షిప్ బాండ్ లేదు సార్. ఇదే ఆ 3rd వీక్ తర్వాత నాకు సార్తో కంప్లైంట్ చేసిన తర్వాత నేను ఎప్పుడు మాట్లాడలేదు సార్, మా మధ్య అంత బాండ్ లేదు సార్ అన్నాడు. వచ్చాడు బాండ్ 3rd వీక్ తర్వాత చాలా బాండింగ్ ఉంది, చాలా బాగున్నారు. స్టిల్ నేను బాగలేను, మా ఇద్దరి మధ్య బాండింగ్ లేదంటాను. నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లా. దెర్ ఈజ్ నథింగ్ సార్. హౌస్ మేట్స్ కనిపించినప్పుడు మాట్లాడడం అంతే సార్. తనకి తాను మాట్లాడింది ఎప్పుడు జరగలేదు సార్. చాలా క్లోజ్గానే ఉంటున్నారు, పంచులు వేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. ఇంకా నేను మాట్లాడలేదు అంటారు. ఏమి చెప్పి నేను ఇంక తనూజ గారిని ఎక్కడ వెనక వేసుకొని రమ్మంటారా నాయనలారా? ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మొన్న వీక్లో ఎవరు టీమ్మేట్స్ అందరూ ఆరెంజ్ టీంలో ఉన్నది ఎవరు? ఇమాన్యుయల్, తనూజ వీళ్ళందరూ ఒక టీంలో ఉండి ఎంత క్లోజ్గా ఎంత బాగా ఆడుకున్నారు, ఎంత క్లోజ్గా ఉన్నారు. మీరు క్లోజ్గా లేరా? మీరు అంటారా టాస్క్లో భాగంగా క్లోజ్గా ఉంది, మిగతా టైంలో లేదంటారా? ఫుల్ క్లోజ్గానే ఉన్నారు స్వామి. వీళ్ళ హౌస్లో బొచ్చిడి క్లోజ్గా ఉన్నారు, ఫుల్ కామెడీ వేసుకుంటున్నారు, పంచులు వేసుకుంటున్నారు. దానికి ఏంటి వరే అనుకుంటున్నారు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్క పాయింట్లో ఏదో రివర్స్ అయితే మొత్తం రివర్స్ అయినట్టుగా మాట్లాడేస్తారు పెద్ద. అది తలగా నొప్పి. వారిని లాస్ట్ వీక్ అంతా డెమాన్ పవన్ తీసేయాలని, గౌరవం తీసేయాలి, వీళ్ళందరూ వేసుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని నీకు గ్రీన్ కార్డ్ రావాలని సపోర్ట్ చేసుకుని ఆడి ఈ రోజు వచ్చి వీళ్ళు నేను ఇద్దరు మాట్లాడుకోవట్లంటే ఇమాన్యుయల్ కాల్దా? చూసి జనాలు కాల్దా? 3rd వీక్ నుంచి అంటుంటే ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్పాలి స్వామి, చెప్పి నాకు సాల్వ్ అయిపోయింది. వీకెండ్స్ మాత్రం నా పేరు నా ఫోటో వస్తుంది సార్, అది నచ్చట్లేదు. ఎందుకు కనిపిస్తున్నారు సార్ వీకెండ్స్ మాత్రమే? వై అందరి బాధ కనిపిస్తుంది, నా బాధ కనపడదా అనేసి హట్ అయ్యి ఏడుస్తున్నా సార్ కదా. పట్టించుకోండి. ఈ హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే తననేమే చెప్పేదాన్ని సార్, క్లియర్గానే చెప్పేది. కానీ తర్వాత పాయింట్ ఎవరి వైపు నుంచి మిస్టేక్ అయింది, సపోర్ట్ నువ్వు ఒక్కడే ఉన్నావు అనేసి నాకు టాస్క్లో ఇమాన్యుయల్ తని వీకెండ్కి వచ్చేసరికి నాకు మా నాన్న భరణి గారు తప్ప ఎవరు లేరంటే హట్ అవ్వరు ఎవరైనా. మరి హట్ అయ్యాడు. ఫస్ట్ స్టార్టింగ్ తప్పు నీ నుంచి స్టార్ట్ అయినప్పుడు కొంచెం డిస్టెన్స్ పెరిగింది, తర్వాత మళ్ళీ కలిసిపోయారు, బాగానే ఉంటున్నారు. ఈరోజు ఇతను చెప్పింది నార్మల్ రీజనే కదా, దాన్ని పట్టుకుని ఏంటి విషయం అంతా? ఇమాన్యుయల్ సార్ తనకి టెడ్డీ టాస్క్ తర్వాత కూర్చొని మాట్లాడడం అయిపోయింది సార్, ఇది నేను చెప్పింది. నేను చెప్పాను చూసారా, టెడ్డీ టాస్క్ తర్వాత కూర్చొని క్లియర్గా మాట్లాడుకొని ఇమాన్యుయల్ నేను చూస్తే బాధేసింది, నా వల్ల నువ్వు ఎంటర్టైన్మెంట్ కూడా చేయలేకపోతున్నావు అనేసి బాగా మాట్లాడుకొనేసి అంత క్లోజ్ అయిపోతారు. మళ్ళీ నాకు అసలు క్లోజే కాలేదు, 3rd వీక్ నుంచి మన ఇద్దరికి ఇష్యూలు ఉన్నాయని చెప్తుంది. ఆవిడకి మైండ్ పని చేయట్లేదా, బ్రెయిన్ అసలు గుర్తుండట్లేదా, నాకు అర్థం కావట్లేదు. తనూజ గారు ఈ మధ్య ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, అన్నీ మర్చిపోతున్నారు. అరే మీరేం వచ్చి నాకు మెసేజ్లు పెట్టి నువ్వు రాంగ్ చెప్తున్నారు అంటారు. ఇప్పుడు ఇవన్నీ పాయింట్స్ దొరికి ఇది కళ్యాణ్ గురించి దొరికినా ఇమాన్యుయల్ గురించి నేను చెప్తాను, ఇమాన్యుయల్ కన్నింగ్ అని చెప్పలేదా? ఇక్కడ ఇలాంటి పాయింట్లు వచ్చినప్పుడు నేను ఎక్కడే వెనకేసుకొని వస్తాను, పాయింట్ క్లియర్గా నాకు అర్థమవుతున్నప్పుడు, నాకు గుర్తొస్తున్నప్పుడు. తర్వాత తనూజ సార్ లేదు సార్ వచ్చి సారీ చెప్తే అది నీ ఒపీనియన్ అని చెప్పి ఆగిపోయాను సార్. ఇది కాదు పెట్టింది సార్.
పాజిటివ్ వేలోనే పెట్టాను సార్, నేనైతే అదేం కాదు నాకు సార్. తనుజ ఒక క్వశ్చన్ అడుగుతామ్మా, ఫ్రాంక్గా జెన్యున్గా అవతల వాళ్ళు చెప్తే క్వశ్చన్, ఇప్పుడు అవతల వాళ్ళు చెప్తే దాన్ని క్వశ్చన్ చేద్దామా, నువ్వు తను వీక్నెస్ అన్నది ఏంటమ్మా నార్మల్గా చెప్పింది తీసుకుని దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేసేది ఏంటి అన్నట్టుగా. అవతల వాళ్ళు చెప్తే క్వశ్చన్ చేస్తామా, నువ్వు అతను ఒపీనియన్ చెప్పడు, ఇంక దాంట్లో ఏముందమ్మా నువ్వు వీక్నెస్ అని అన్నది అంతే కదా అనేసి అంటే, సార్ లేదు సార్ అతనే వచ్చి సారీ చెప్పి అది నా ఒపీనియన్ అని చెప్పి ఆగిపోయారు సార్. అతను వచ్చి సారీ చెప్పాడంటే మనకు అది చూపించాలి, మనకు క్లారిటీ లేదు సార్. క్లారిటీ ఇచ్చాను సార్, సారీ చెప్పలేదు సార్ అంటున్నాను. మరి సారీ చెప్పాడో ఇవ్వలేదో తెలియదు. తనుజ సారీరా అని తనే చెప్పాడు సార్. సో అది మన క్లారిటీ లేదు, సారీ చెప్పుండా లేదనేది తెలియదు. ఇమాన్యుల్ ఇదే సేఫ్ గేమ్ అనేది, ఒక పాయింట్ చెప్తాడు మళ్ళీ వచ్చి సారీ చెప్తాడు. సార్ వీక్నెస్ కాదు సార్ అని స్టార్ట్ చేస్తారు. ఇందాక కూడా సార్ ఇది హట్ చేసింది కాదు సార్ అంటే ప్రతి ఒక్కటి ముందు చెప్పి స్టార్ట్ చేస్తారు. అదే సేఫ్ గేమ్ అంటే. తర్వాత ఇమాన్యుల్ క్లారిటీ ఇచ్చాను సార్, సారీ చెప్పలేదు అన్నాడు, అయిపోయింది. ఇమాన్యుల్ లేదు సార్, నేను ఒకలా చేస్తే ఇంకోలా కనిపిస్తుంది సార్, నేను ఒకలాగా చేస్తే ఇంకోలా కనిపిస్తుంది సార్, అమ్మాయికి నేను ఏం చేయమంటా సార్. తర్వాత నాకు సార్ ఇంటెన్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయమ్మా. తనుజ నాకు సార్ అంటే సరిపోదు, నాకు సార్ లేదు సార్ నాకు సార్. రీతు తనుజ ఫీల్ అయింది సార్, అప్పుడు కాలేదు సార్. తనుజ ఫీల్ అయింది సార్, అప్పుడైతే కాలేదు సార్, ఇప్పుడైతే ఫీల్ అయింది సార్. అక్కడ స్పాట్లో అయితే ఫీల్ కాలేదు సార్ అని చెప్పింది. అమ్మాయిని అడిగింది ఫీల్ అయిందా లేదని, ఫీల్ కాలేదని. కానీ ఇమాన్యుల్ వచ్చి నువ్వు ఒపీనియన్ నేను ఎందుకు ఇచ్చానని ఆవిడ మొహం ఇట్లా పెట్టుకొని సీరియస్గా పోతున్నాడు, ఇచ్చుండొచ్చు, సారీ చెప్పాడు లేదు తెలియదు. కానీ దానికి ఈవిడ థర్డ్ వీక్ నుంచి మాట్లాడలేదు, మా ఇద్దరి మధ్య హౌస్ మేట్ రిలేషన్ కూడా లేదన్నది అత్యంత దారుణం. నాకు సార్ ఇమాన్యుల్ ఆడియన్స్లో ఒక ఆమె డ్రెస్ వేసుకొని వచ్చారు, నీ ఫ్యాన్ అంటే మాట్లాడిచ్చారు. తనుజ చైతన్య వచ్చినప్పుడు ఇంకా నుంచి ఆడమని సార్ అనేసి డెసిషన్ తీసుకున్నది. మరి ఏడుస్తానే ఉంటుంది సీరియల్లో ఏడ్చినట్టుగానంటే, ఇక నుంచి ఆడమని సార్ అలాగని సార్ అనేసి స్ట్రాంగ్గా చెప్పింది. ఏడ్చినప్పుడు మాట్లాడదాం, ఏడవకపోతే అప్రిషియేట్ చేద్దాం. నెక్స్ట్ సార్ కళ్యాణ్, దివ్య అండ్ గౌరవ్ లాస్ట్ దాకా ఉన్నారు. వాళ్ళు చూడండి ఎక్కడ దాకా వచ్చారు కావాలని. కళ్యాణ్ సేవ్ చేస్తారు, తర్వాత అది కూడా అదే కమాండర్ డ్రెస్లో సేవ్ చేస్తారు, గుడ్. నెక్స్ట్ సరికి రీతు బైక్ రైడ్ అయితే నువ్వు వచ్చేస్తావా బయటకంటే, వచ్చేస్తాను సార్ అంటే ఇవన్నీ నాకు చాలా క్రింజ్గా అనిపించినాయి. సుత్తి ఇదంతా ఎలాగో రైట్కి రాని నేను తెలుసు, ఏదేదో హంగామా చేసి వచ్చేస్తాను సార్ అంటారు. జెస్సీ అంటాడు, కార్తీక్ అంటాడు, ఇట్లా మాట్లాడుతుంటే ఆయనకు కూడా యాక్టింగ్ చేస్తుందా ఏంటి అన్నాడు. భలే కనుక్కున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇదంతా నాకు క్రింజ్లాగా అనిపించింది, నాకు పెద్దగా నచ్చల. ఓకే కొన్ని సిచ్యువేషన్స్లో బాగానే ఉంది, కొన్ని సిచ్యువేషన్ క్రింజ్లాగా అనిపిస్తుంది. తర్వాత సరికి లాస్ట్ 2 ఉన్నారు, తక్కువ ఓట్లు వచ్చింది గౌరవ్ గారికి అన్నారు. ఇక్కడ యాజ్ యూజువల్గా తనుజ గారు గుడ్ డెసిషన్ మేకింగ్, జనానికి వదిలేస్తున్నారు తెలివైన ఆవిడ కూడా. ఎందుకంటే ఓటింగ్ రివీల్ చేసిన తర్వాత లీస్ట్ పర్సన్ కాకుండా సెకండ్ లీస్ట్ ఉన్న వాళ్ళని పంపిస్తానంటే ఎవరు ఒప్పుకోరని తెలుసుకోడు. కాబట్టి దివ్య గారు అంటే నచ్చకపోయినా ఆవిడ బజర్ వాడకుండా క్లియర్గా డిసైడ్ అయ్యారు, గుడ్. దివ్య గారు కూడా థ్యాంక్స్ చెప్పారు. దీనికి గౌరవాన్ని ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా గౌరవం మారడు. అన్నింటినీ ఎక్కువ ఊరికి ఊహించేసుకుని ఏదేదో మాట్లాడతారు, అనవసరమైన మాటలు. స్టేజ్ మీదకి వెళ్ళి సార్ ఆ అమ్మాయి వాడతాను అనుకున్నా సార్, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు సార్ అన్నట్లు. ఎలా వాడుదు స్వామి నాకు అర్థం కాదు. 2 వారాల నుంచి సేమ్ వాడలేదు కదా. మరి నువ్వు అనుకున్నప్పుడు మాధురి గారి విషయంలో కూడా మాధురి గారికి వాడొద్దని చెప్పారు, అయినా కూడా మాధురి గారికి ఏం వాడలేదు. అక్కడ నేను సేవ్ అయింది, ఎన్నిసార్లు సేవ్ చేస్తారని. అక్కడ కూడా నీకు ఎగనెస్ట్గా వాడలేదు కదా. మాధురి గారు చెప్పినా కూడా నిన్ను సేవ్ చేయడానికి చూశారు కదా, ఆవిడ వెళ్ళిపోయారు కదా. అంత మాత్రం మాధురి గారు చెప్పినా కూడా ఆవిడ వాడచ్చు కదా, నీ మీద కోపం ఉంది అప్పుడు కూడా. ఇంకా నీకెందుకు యూజ్ చేస్తారు, ఓట్లు వచ్చిన వాళ్ళని పంపిస్తారని నేను యూజ్ చేసి ఏది క్యాప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేసింది అనగానే నీకు ఆవిడకి ఎన్ని గొడవలోనే. దివ్య గొడవలోనే కాబట్టి పంపించేసేయాల్సింది సార్ అనేది ఫీల్ అవుతున్నాను. చూసిన ప్రతిదీ ఎక్కువ ఆలోచిస్తున్నాను, అందుకని వెళ్ళిపెడతాను. ఏవి మాత్రం ఓకే పర్లేదు, ఒక రకంగా ఉంది. గౌరవ్ 5 వీక్స్ ఉంటానని కూడా అనుకోలేదు సార్. లాస్ట్లో తనుజ ట్విస్ట్ సార్, హార్ట్ బ్రేక్ సార్. క్యాప్టెన్సీలో నేను సెలెక్ట్ చేశాను సార్. ఎవరైనా ఆయన క్యాప్టెన్సీలో సెలెక్ట్ చేసిన అతనే, ఫస్ట్ సెలెక్ట్ చేసిన సుమనన్న ఇతను పేరు చెప్తారు, వాళ్ళిద్దరు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సెలెక్ట్ చేయగానే అయిపోదు, వాళ్ళిద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు. బట్ వాళ్ళిద్దరు ఏంటంటే ఎక్కువ మంది పేర్లు చెప్పారు సేఫ్గా. ఇది నిజమే, స్టిల్ ఆవిడ వాడాలని ఏంటి, ఆవిడకి వేరే యాంగిల్లోనే ఇతనికి తక్కువ ఓట్లు రాకుండా ఇతనికి ఎక్కువ ఓట్లు వచ్చిండి ఇతను పంపించేసి ఉంటే అతను ఫీల్ అవ్వాలి. తక్కువ ఓట్లు ఇతనికే వచ్చినప్పుడు ఆడియన్స్ ఓట్లకు వదిలేసినప్పుడు అసలు తనుజ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరి గురించి ఒక పదం చెప్పు తెలుగులో అంటే, స్వీట్ గాయ్ సుమన్, భరణి మాస్ అంటే బలం ఉందని చెప్పాడు, ఇమాన్యుల్ క్యూటీపై సెల్ఫిష్, కొంచెం సెల్ఫిష్, సంజన గారు ఫేక్, ఇది వదలట్ల, కళ్యాణ్ బ్రేవ్, తనుజ గారు క్రై బేబీ, రీతు చిలుబిలి అనేసి, పవన్ వచ్చారు బాడీ బిల్డర్ అని చెప్పారు, దివ్య గారు టీచర్ అని చెప్పారు. సంజన సార్ లాస్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ మిస్ అయింది, బట్టలు మిస్ అయిపోయి ఏంటి సార్ అది ఇదంటే, ఇక్కడ రీతు చౌదరి గారు చేస్తే నాకు నచ్చల. ఏదో సంజయ్ గారు వచ్చేసి ఏదో అన్నారనేసి ఇదేదో నెగిటివ్ అయిపోతుంది చీరలు తీసుకున్నదనేసి ఈరోజు డెసిషన్ వెనక్కి తీసుకుని చీరలు ఇచ్చేస్తాను, మా నాన్న డ్రెస్ కూడా వెనక్కి పెడతానంటే ఆ రోజు ఎందుకు తీసుకున్నట్టు ఎమోషనే కదా నాన్నగారు. ఆ ఎమోషన్ అప్పుడితే తీరిపోద్దా, అలా చూస్తే అలా తీరిపోద్దా ఏంటి, మళ్ళీ వెంటనే ఇచ్చేసి పంపించడం, డెసిషన్ మార్చుకోవడం, ఏదో నెగిటివ్ అవుతున్నా అనేసి ఆలోచించుకుని డెసిషన్ మార్చుకోవడం నాకు పెద్దగా నచ్చలేదు. అది ఏంటి ఆయన ఏదో చెప్పాడు అనేసి డెసిషన్ మార్చుకొని స్టోర్ రూమ్లో ఆలోచించుకొని ఈరోజు
ఇప్పటికిప్పుడు అవి పంపించేస్తాను సార్, వెనక పంపిస్తానన్నారు. నాకు ఏందో అనవసరంగా భయపడేసి నెగిటివ్ అవుతుందేమో అన్న సెన్స్తోనే చేశారేమో అనిపిస్తుంది. అదే కానీ సంజయ్ గారు అన్న దాని గురించి హట్ అవ్వకుండా ఉన్నట్టుగా ఉండి చేస్తుంటే, దానికి ముందే చేస్తుంటే బాగానే ఉంటుంది. కానీ ఆయన అన్న తర్వాత ఆలోచించుకొని ఇదేదో గేమ్ ప్లాన్ లాగా చేసుకొని ఆ ఎమోషన్ గేమ్ ప్లాన్ లాగా చేసినట్టు అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉంది. మరి బీభత్సమైన మిస్టేక్ కాదు, స్టిల్ ఇది ఈ రాంగ్ స్టెప్పు ఆయన అన్న తర్వాత తీసుకోవడం కరెక్ట్ కాదన్న ఫీలింగ్ వచ్చింది. ఓకేలే, అంత పెద్ద అయితే కాదు, చూద్దాం. ఈరోజు పెద్ద ఇష్యూ ఏం కాదు మామ, చిన్న చిన్న పాయింట్లే. మీరు ఇంక మరీ ఇది తీసుకోవద్దు. రేపు నామినేషన్ గురించి గట్టిగా మాట్లాడుకుందాం. వన్ సైడ్ లేవు ఈరోజు.